ఈ ఫిలిం ద్వారా తెలియపరిచిన వివరాల ఉద్దేశం చికిత్స గురించి కాదు, లేదా ఇది ఆరోగ్యం గురించి, లేదా దీని ఒక మందులా వాడకూడదు. ఈ వీడియో ద్వారా ఎటువంటి చికిత్స వాగ్దానం ఇవ్వబడలేదు. ఈ బయోటోరియం ప్రొడక్ట్స్ కి ఎటువంటి గ్యారంటీ వారంటీ ఇవ్వబడలేదు. ఈ ఫిలిం ఉద్దేశం ఏంటంటే డాక్టర్ అడ్వైస్ లేకుండా ఏవి చేయకూడదు. కావాలంటే మీరు వాడుకోవడానికి ముందు మీ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. Information provided through this film is not intended to render medical or professional services and should not be used for diagnosis or as a substitute for any healthcare medicines or products. eBiotorium does not make any therapeutic claims regarding the health benefits of our products. eBiotorium gives no guarantee or warranty, expressed or implied. Content in this film is not intended to substitute for the advice of doctors, and if required, one should consult their own doctors before use. హలో ఫ్రెండ్స్, నేను సాగర్ కుమార్ ఈ బయోటోరియానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మ్యాగ్నెటిజం గురించి, సైంటిఫిక్ అండ్ డెప్త్ గురించి తెలుసుకుందాం. దాని ఫ్రాక్షనల్ ఫిగర్ గురించి అర్థం చేసుకుందాం. ఈ రోజున ఈ మ్యాగ్నెటిజం గురించి ప్రపంచంలో అవేర్నెస్ లేదు. అసలు ప్రజలకి దీని గురించి ఏమీ తెలీదు. ప్రజలకి నాలెడ్జ్ తక్కువగా ఉంది. అలా ఉన్నందువల్ల ఈ మ్యాగ్నెటిజం గురించి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఒకవేళ తెలుసుకున్నా వేరే కన్ఫ్యూషన్స్ కూడా వస్తున్నాయి. సో ఇదొక అందమైన మ్యాగ్నెటిజం. ప్రపంచంలో మొదటిసారి మ్యాగ్నెటిజం గురించి ఫిలిం తీయబోతున్నాం. ఇందులో మ్యాగ్నెటిజం అంటే ఏంటి, దాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. అందువల్ల ఈ ఫిలిం ని మీరు పూర్తిగా చూడండి, ప్రారంభం నుంచి చివరి వరకు. అప్పుడు మీ మనసులో ఉన్న కన్ఫ్యూషన్స్, సందేహాలు, భ్రమ ఇవన్నీ పోతాయి. ఈ రోజు మ్యాగ్నెటిజం గురించి మనం చూద్దాం. ఈ మ్యాగ్నెటిజం మన శరీరంలో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మన బాడీ ఎలా మ్యాగ్నెట్ కి రెస్పాండ్ అవుతుంది, మన బాడీలో ఎలా వ్యాధి ఏర్పడుతుంది, హీలింగ్ ఎలా పనిచేస్తుంది, మన శరీరాన్ని మ్యాగ్నెట్ కి ఎలా గుణపరుస్తుంది, ఎలా పనిచేస్తుంది, బ్లడ్ సెల్స్ అంటే ఏంటి, బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఏంటి, ఆక్సిజన్ అంటే ఏంటి, ఐరన్ అంటే ఏంటి, హీమోగ్లోబిన్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చూడబోతున్నాం. శరీరంలో వ్యాధి ఎలా ఏర్పడుతుంది, దాంట్లో ఉన్న పంచభూతాల గురించి తెలుసుకుందాం. మన శరీరం పంచభూతాలతో ఏర్పడింది, అది ఎలా పనిచేస్తుంది, దాని గురించి మనం సైంటిఫిక్ గా తెలుసుకుందాం. మన శరీరం ఫంక్షన్ ఎలా ఉంటుంది, మ్యాగ్నెట్ మన శరీరంలో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, సైంటిఫిక్ వేలో మీకు వివరిస్తాను. బయోమాగ్నెటిజం ఒక నేచురల్ ఆల్టర్నేటివ్ సపోర్టింగ్ థెరపీ. బయోమాగ్నెటిజం మీకెప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఇవ్వదు. ఇది మన బాడీని హీల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ రోజు మనం అర్థం చేసుకోబోయేది మన బాడీ లోపల ఏదైనా డిసీజ్, ఏదైనా డిస్ఫంక్షన్, ఏదైనా డిసార్డర్ ఇది ఏర్పడడానికి ఏంటి కారణం, మన శరీరంలో ఎందుకు వ్యాధులు వస్తున్నాయి, ఎందుకు నొప్పులు వస్తున్నాయి, దీని గురించి మీరు ఆలోచించుండ్రు, అసలు మీకు అర్థమై ఉండదు. దాన్ని మీకు నేను సైంటిఫిక్ వేలో చెప్పబోతున్నాను. ఈ రోజు ఈ ఫుల్ వీడియో సైంటిఫిక్ ఎవిడెన్స్ తో సైన్స్ యొక్క బయోమాగ్నెటిజం ఏంటో అర్థమయ్యేలా చేస్తుంది. మన ఎర్త్ అది హ్యూజ్ మ్యాగ్నెటిజం. దాంట్లోంచి నార్త్ పోల్, సౌత్ పోల్ అని హ్యూజ్ మ్యాగ్నెటిజం రిలీజ్ అవుద్ది. దాంతో పాటు ఈ బయోమాగ్నెటిజం తో నార్త్ పోల్, సౌత్ పోల్ మ్యాగ్నెటిజం రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఇదే, మన శరీరంలో ఒక వ్యాధి ఎందుకు ఏర్పడుతుందని. 99.9% causes of disease and disorder only due to lack of blood circulation and oxygen level. మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అయ్యేటప్పుడు మీ బాడీలో డిజాల్వ్ ఆక్సిజన్ లెవెల్ తగ్గుద్ది. అండ్ ప్రపంచం మొత్తం ఇది ప్రూవ్ అయింది. మ్యాగ్నెటిజం గురించి చాలా బుక్స్ ఉన్నాయి. కోట్లాది పేజీల ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ లో ఉంది. దాంట్లో పర్మనెంట్ కన్క్లూషన్ ఒకటే. నేను బయోమాగ్నెటిజం గురించి మాట్లాడుతున్నా, అంటే నేచురల్ బయోమాగ్నెటిజం. నేచురల్ బయోమాగ్నెటిజం ఇంప్రూవ్స్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ బై డిఫాల్ట్ ఎన్హాన్స్ యువర్ ఆక్సిజన్ లెవెల్స్. మీ బాడీలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ పర్ఫెక్ట్ గా ఉంటే మీ బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటాయి. బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటే ఆర్గన్స్ హెల్తీ. ఆర్గన్స్ హెల్తీగా ఉంటే బాడీ హెల్తీ. బ్లడ్ సెల్స్ అన్హెల్తీ అప్పుడు ఆర్గన్ పార్ట్స్ అన్హెల్తీ. ఆర్గన్ పార్ట్స్ అన్హెల్తీ అప్పుడు బాడీ అన్హెల్తీ. బ్లడ్ సెల్స్ డెడ్, బాడీ డెడ్. ఇది చాలా సింపుల్. ఒకవేళ మన బాడీలో ఏదైనా వ్యాధి ఉంటే దాని రూట్ కాజ్ ని అర్థం చేసుకోండి. మీరు మీ బ్లడ్ సెల్స్ లో ఉన్న ఆక్సిజన్ లెవెల్ సరిగ్గా లేనందువల్ల మీరు తలకిందులుగా నిలబడి డాన్స్ ఆడినా సరే, ఏం చేసినా సరే మీ శరీరంలో సమస్య సాల్వ్ అవ్వదు. ఒకవేళ సాల్వ్ అయినా కూడా అది టెంపరవరీయే. ఫ్రెండ్స్, ప్రపంచంలోని హెల్త్ సైన్స్ ని అర్థం చేసుకోవడానికి ముందు మీరు రెండు విషయాల్ని అర్థం చేసుకోవాలి. బ్లడ్ సర్క్యులేషన్ లోని ఆక్సిజన్ లెవెల్ మీకు అర్థం అవ్వాలి.
అది తెలుసుకుంటేనే మీకు పెద్ద సమస్య తీరిపోతుంది. మనిషి తన శరీరంతో డబ్బు సంపాదిస్తాడు, తర్వాత డబ్బుని ఆ శరీరాన్ని కాపాడుకోవడానికి ఉపయోగిస్తాడు. ఎందుకంటే మీకే తెలుసు, మన శరీరంలో ఏ వ్యాధి అయినా బ్లడ్ సర్క్యులేషన్ గానీ ఆక్సిజన్ లెవెల్ గానీ తగ్గడం వల్లే ఏర్పడుతుంది. సో మన బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ లెవెల్ ని ఫోకస్ చేయాలి. మీకు ఒకవేళ వ్యాధి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లక్షల కొద్ది డబ్బు ఖర్చు పెట్టడం, ప్రజలకి సమాజానికి ప్రాబ్లమ్స్ ఇవ్వడం, డబ్బులు ఖర్చు పెట్టడం తెలివిగల పని కాదు. సింపుల్ గా మీ బ్లడ్ సర్క్యులేషన్ ని ఆక్సిజన్ లెవెల్ ని పెంచుకోండి. అప్పుడు అంతా తానుగా రివర్స్ అవుద్ది. మ్యాగ్నెట్ మీ బాడీని హీల్ చేస్తుంది. భూమి ఒక మ్యాగ్నెట్, అందులోంచి నార్త్ పోల్ సౌత్ పోల్ మ్యాగ్నెటిజం రిలీజ్ అవుతుంది. అందువల్లే భూమి మీద సృష్టి ఇంకా ఉంది. ఫ్రెండ్స్, బయోమాగ్నెటిజం యొక్క ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తెలుసుకోవడానికి ముందు మనం మన భూమిని తెలుసుకోవాలి. దాంతోపాటు మనం స్కూల్లో చదివేటప్పుడు మ్యాగ్నెటిజం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, పుస్తకంలో చదివాం. ఎందుకంటే ఇది 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ లో పిల్లల బుక్స్ లో మ్యాగ్నెటిజం యొక్క ఇన్నర్ కోర్, అవుటర్ కోర్ అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. కానీ ఇవాళ మన జ్ఞాపక శక్తి కాస్త తగ్గిపోయింది. దాన్ని రిఫ్రెష్ చేస్తున్నాను. సో మనం ముందు అర్థం చేసుకోవాల్సింది మన భూమిని. మన భూమి అంటే ఏంటి, ఆ భూమిలోంచి ఎలాగ మ్యాగ్నెటిజం ఫ్రీక్వెన్సీ వస్తుంది అని దాన్ని వివరిస్తాను. నా దగ్గర ఒక గ్లోబ్ ఉంది. ఈ భూమి ఎలా పనిచేస్తుందో మీకు వివరిస్తాను. దీంట్లో ఎన్నో రకాల లేయర్స్ ఉన్నాయి. దాంట్లో ఉన్న ఔటర్ కోర్ గురించి నేను మీకు చెప్తాను. ఈ ఔటర్ కోర్ ఉంది చూసారా, ఇందులో నేచర్ యొక్క అప్రాక్సిమేట్లీ 5000 కిలోమీటర్స్ ఎంతో వేడిగా ఉండే అగ్నిగోళం లాంటి సముద్రం ఉంది. అది 6000 డిగ్రీల సెల్సియస్ వేడిగా ఉంటుంది. 6000 డిగ్రీ సెల్సియస్ అంటే సాధారణ మనిషికి అర్థం కాదు. అది మీకు అర్థమయ్యేలా చెప్తాను. 1500 డిగ్రీ సెల్సియస్ లో ఇనుము ద్రవంగా మారుతుంది. అయితే భూమి లోపల 6000 డిగ్రీ సెల్సియస్ వేడిగల అగ్నిగుండం లాంటి సముద్రం ఉంది. ఆలోచించండి, ఔటర్ కోర్ ఎంత వేడిగా ఉంటుంది. ఈ ఔటర్ కోర్ గురించి ఇంటర్నెట్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతో పాటు అక్కడి నుంచే మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది. మన భూమి సూర్యుడిని తిరుగుతుంది. దాంతో పాటు భూమి పక్కనే మిగతా గ్రహాలు కూడా తిరుగుతున్నాయి. ఇప్పుడు మన భూమి దాదాపు 1000 మైల్స్ స్పీడ్ లో తిరుగుతుంటే దానిలో ఉన్న ఇనుము వేడి, ఔటర్ కోర్ లో ఉన్న అగ్నిగుండం లాంటి సముద్రం, అది కూడా భూమితో పాటు తిరుగుతూనే ఉంటుంది. అది వేగంగా తిరుగుతున్నందువల్ల ఒక వైబ్రేషన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల ఒక హై ఇంటెన్సిటీ ఎలక్ట్రిసిటీ ఏర్పడుతుంది. ఆ ఎలక్ట్రిసిటీయే పోను పోను మ్యాగ్నెటిక్ ఫోర్స్ గా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గా కన్వర్ట్ అవుతుంది. భూమి చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ఉంది. ఇదే ఈ భూమి యొక్క అమరిక. నాసా సైంటిస్టులు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లానెట్ ని పరిశోధించారు. అక్కడ వాళ్ళకి ఏ సృష్టి దొరకలేదు. భూమి పైన ఈ సృష్టి ఎందుకుందంటే భూమికి ఉన్న మ్యాగ్నెటిక్ శక్తి వల్ల. అందులోంచి మ్యాగ్నెటిక్ శక్తి వెళ్ళడగును. ఆ మ్యాగ్నెటిక్ శక్తి వల్లనే ఈ భూమి మీద ఎన్నో రకాలైన జీవరాశులున్నాయి. ఈ భూమి మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ శక్తి గురించి మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మ్యాగ్నెటిజం హ్యూమన్ బాడీలో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, హ్యూమన్ బాడీ మ్యాగ్నెట్ ని ఎలా రెస్పాండ్ అవుతుంది, దాని గురించి మీకు నేను స్టెప్ బై స్టెప్ గా చెప్తాను. ఇందులో మీకు సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్స్ చాలా దొరుకుతాయి, ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్స్ దొరుకుతాయి. మన భూమి నార్త్ పోల్ సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. అప్పుడు మన బాడీలోని బ్లడ్ సర్క్యులేషన్ పుష్ అండ్ పుల్ అవుద్ది. ఆ విధంగా మన బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల శరీరంలో ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్ ఏంటో తెలుసుకుందాం. ఆక్సిజన్, బ్లడ్ సర్క్యులేషన్, ఐరన్ గురించి తెలుసుకోవడానికి ముందు నేను మీకు పంచభూతాల గురించి వివరిస్తాను. మనలో ఉన్న పంచభూతాల గురించి మీరు తెలుసుకోనంత వరకు ఇందులో ఉన్న ఇంటర్ కనెక్షన్ మీరు తెలుసుకోలేరు. మన శరీరం ఒక ఇన్విజిబుల్ డాట్ నుంచి ఏర్పడుతుంది. ఆ డాట్ పంచభూతాలతో పెరుగుతుంది. ఈ పంచభూతాలంటే ఏంటి? భూమి, నీరు, ఆహారం, సూర్యరశ్మి, 5వది మ్యాగ్నెటిక్ ఫోర్స్. మన భూమి ఒక మ్యాగ్నెట్. దాని నుండి నార్త్ పోల్ సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వెల్లడవుతుంది. ఒక మనిషికి పంచభూతాలు సరిగా దొరకట్లేదు. ఇవాళ ఎయిర్ పొల్యూషన్ ఎందువల్ల? మనుషుల వల్ల. నీటిని ఎవరు చెడగొట్టారు? మనుషులు. చెట్లకి ఎవరు కెమికల్ ఫెర్టిలైజర్స్ ని వేశారు? మనుషులు. ఉదయాన్నే మనకు సూర్యరశ్మి దొరకాలి, అది దొరకట్లేదు. మనం మన ఇంట్లోనే 4 గోడల మధ్య ఉంటున్నాం. సూర్యరశ్మి
ఇన్ఫ్రారెడ్ కిరణాలు ఉదయాన్నే 4:30-5 గంటలకు వస్తాయి. వాటినే ఇన్ఫ్రారెడ్ అంటారు. అవి మనకి ఇప్పుడు దొరకట్లేదు. అందువల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది. సరైన పంచభూతాలు మనకి దొరకట్లేదు. భూమిలోని మ్యాగ్నెటిక్ పవర్ మనకు దొరికితే మన బాడీ పుల్ అండ్ పుష్ అవుద్ది. ఎప్పుడు ప్రవహించే నీరే మనకి మంచిది. ఎప్పుడైతే నీరు ఒకే చోట ఉండిపోతుందో అక్కడ ఎన్నో రకాల వైరస్ అలాగే బ్యాక్టీరియాస్ కూడా ఏర్పడతాయి. బ్లడ్ సర్క్యులేషన్ గురించి మనం అర్థం చేసుకోవాలి. మన శరీరంలో 99.9% causes of disease and disorder, any type of dysfunction, only due to lack of blood circulation and oxygen level. మీరు మీ బాడీలో ఆక్సిజన్ లెవెల్ ని బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేయనంత వరకు మీరు తలకిందులో నిలబడి డాన్స్ ఆడినా మీ సమస్యలు తొలగవు. మ్యాగ్నెటిజం గురించి మీరు బాగా తెలుసుకోవాలి. మ్యాగ్నెటిజం ఏ వ్యాధికి మందు కాదు. మ్యాగ్నెటిజం మీ బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ని సరిచేస్తుంది. అందువల్ల బై డిఫాల్ట్ మీ శరీరంలో ఉన్న ఆక్సిజన్ లెవెల్ సరిగ్గా ఉంటుంది. మన శరీరం అంటే మన ఫుల్ బాడీ బ్లడ్ సెల్స్ తో తయారైంది. మన బ్లడ్ సెల్స్ జీవించి ఉండాలంటే దానికి కావాలి ఆక్సిజన్. ఈ గోళ్ళు, ఈ వెంట్రుకలు, ఈ తోలు, ఈ ఎముకలు, ఇలా మన బాడీలో 78 ఆర్గన్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్లీ బ్లడ్ సెల్స్ తో తయారయ్యాయి. వాటికి సరైన మోతాదులో ఆక్సిజన్ లభిస్తే మన బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటాయి. బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటే ఆర్గన్ పార్ట్స్ హెల్తీగా ఉంటాయి. బ్లడ్ సెల్స్ అన్హెల్తీ అయితే ఆర్గన్ పార్ట్స్ అన్హెల్తీ అవుతాయి. బ్లడ్ సెల్స్ డెడ్ అయితే బాడీ డెడ్ అయిపోతుంది. ఇది చాలా సింపుల్. మనం బ్లడ్ సెల్స్ గురించి అర్థం చేసుకుంటే మిగతాది చాలా ఈజీ అవుతుంది. బ్లడ్ సెల్స్ వీటి ద్వారానే ఏ వ్యాధి అయినా శరీరంలోకి ఎంటర్ అవుతుంది. తర్వాత బ్లడ్ సెల్స్ ద్వారానే వ్యాధి శరీరం అంతా వ్యాపిస్తుంది. సో ఈ ఆక్సిజన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. తర్వాత మన బ్లడ్ సెల్స్ జీవంతో ఉండడానికి ఏవేంటి కావాలి? మన శరీరం జీవంతో ఉండడానికి కావాల్సింది న్యూట్రిషియస్, వాటర్, సన్ రైజ్ అండ్ ఆక్సిజన్. ఇప్పుడు చెప్పండి, అన్నీ దొరికాయి కానీ ఆక్సిజన్ దొరకలేదు. మరి జీవంతో ఉండగలమా? మేబీ అన్నీ దొరికి నీళ్లు దొరకకపోతే ప్రాణంతో ఉండగలరా? లేదా ఇవన్నీ దొరికి ఆహారం దొరకకపోతే ప్రాణంతో ఉండగలరా? సరే, ఇవన్నీ దొరుకుతున్నాయి కానీ సూర్యరశ్మి దొరకకపోతే? అది మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇమ్యూనిటీ పవర్ కి అవసరం. అది లేకుండా ఉండగలమా? ఇప్పుడు ఇవన్నీ దొరికాయి కానీ భూమి మ్యాగ్నెటిక్ పవర్ లేకుండా మనం ఉండగలమా? భూమి మ్యాగ్నెటిక్ పవర్ వల్ల, నార్త్ పోల్ సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వల్ల మన శరీరంలో ఒక పుల్ అండ్ పుష్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏర్పడుతుంది. మనం ముక్కుతో గాలిని పీలిస్తే అది లెఫ్ట్ అండ్ రైట్ లంగ్స్ లో ఆక్సిజన్ గా స్టోర్ అవుతుంది. అది మన శరీరంలోని నేచురల్ ఆక్సిజన్ సిలిండర్. దాని నుండి మన శరీరం మొత్తానికి ఆక్సిజన్ ని పంపే పనిని మ్యాగ్నెటిజం అండ్ ఐరన్ చేస్తుంది. అంటే ఒకరి వెయిట్ 65 కేజెస్ ఉంటే, అంటే ఒక హ్యూమన్ బాడీ వెయిట్ 65 కేజెస్ ఉంటే వాళ్ళ బాడీ లోపల 1,20,000 క్యాలరీస్ ఉంటాయి అప్రాక్సిమేట్లీ. ఒక మనిషి జీవించి ఉండడానికి వాడికి 2,000 క్యాలరీస్ కావాలి ఒక రోజుకి. కానీ 1,20,000 క్యాలరీస్ వాడి దగ్గర ఉంటే, సో వర్స్ట్ కేసులో వాడు 60 రోజుల వరకు ఎటువంటి క్యాలరీస్ లేకుండా బ్రతికుండొచ్చు. వితౌట్ వాటర్ 15-16 రోజులు ఒక మనిషి బతికుండగలడు. కానీ ఆక్సిజన్ లేకుండా మన బ్లడ్ సెల్స్ మన బాడీయో కొన్ని సెకండ్లు కూడా జీవించలేదు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీ నోటిని, ముక్కుని కాసేపు మూసుకొని చూడండి. 40-50 సెకండ్స్ లోనే బదులు దొరుకుతుంది. ఆక్సిజన్ అంత ముఖ్యమైంది. దాంతోపాటు వరల్డ్ వైడ్ వేలాది బుక్స్ మ్యాగ్నెటిజం గురించి ఉన్నాయి. కోట్లాది పేజెస్ ఇంటర్నెట్ లో అవైలబిలిటీలో ఉన్నాయి. అందులో ఒకే ఒకటి కామన్, ఒక బాటమ్ లైన్ ఉంది. అది మ్యాగ్నెటిక్ ఇంప్రూవ్స్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్. అది మీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు బాడీ లోపల ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మ్యాగ్నెట్ కి, ఆక్సిజన్ కి, ఐరన్ కి ఏం కనెక్షన్ ఉందో ఇన్ డెప్త్ మీకు నేను అర్థమయ్యేలా చేస్తా. ఈ మ్యాగ్నెటిజం ఎలా పనిచేస్తుందో నేను మీకు వివరిస్తా. ముందు మనం హార్ట్ ఫంక్షన్ గురించి తెలుసుకోవాలి. దానికన్నా ముందు దీని గురించి తెలుసుకోవాలి. ఎర్త్ కి మన బాడీకి ఉన్న కనెక్షన్ ఏంటి? మన బ్రెయిన్, మన హార్ట్, దీన్ని గూగుల్ చేసి చూడండి. మన బ్రెయిన్, మన హార్ట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఎర్త్ మ్యాగ్నెటిజం. భూమి నుంచి రిలీజ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని మన బాడీ అబ్జర్వ్ చేస్తుంది. మన బాడీలో 50 lakh కోర్స్ ఉన్నాయి. అవి సరౌండింగ్ లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ని లోపలికి లాగుతాయి. ఎలా ఈ హాల్లో ఆక్సిజన్ ఉందో అదే విధంగా ఈ హాల్లో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. మనం ఎలాగ గాలిని చూడలేమో అదే విధంగా మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని చూడలేం.
ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ లైట్ స్పీడ్ కన్నా కోట్లాది రెట్లు ఎక్కువైంది. లైట్ స్పీడ్ 3 lakh km/s. అంతకన్నా స్పీడ్ అయింది మన శరీరంలో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నేను ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. మన మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ఎంత ఫాస్టో చెప్తాను. మన థాటే ఎనర్జీ. థాట్ ఈస్ ద ఎనర్జీ. అంటే ఈ రూమ్ బిల్డప్ అయిందంటే అది ఒకరి థాట్ లోకి వచ్చింది, ఆ తర్వాతే ఆర్కిటెక్ట్ రూపంలో వచ్చింది. సో థాట్ ఒక ఎనర్జీ. సో మీకు మ్యాగ్నెటిక్ లైట్ ఎనర్జీని చెప్తాను. సూర్య కిరణాలు భూమి మీద రావడానికి, అంటే సూర్యుడు భూమికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని కిరణాలు భూమి మీదకి రావడానికి 500 సెకండ్స్ పడతాయి. కానీ మీ బ్రెయిన్ కి సూర్యుడు గురించి ఆలోచించడానికి ఎన్ని సెకండ్స్ పడతాయి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, 1 సెకండ్ కన్నా తక్కువ. అయితే ఆలోచించండి ఈ థాట్ ఎంత ఫాస్ట్ అయిందో. తర్వాత మన బ్రెయిన్ మన థాట్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీతో డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంది. ఎందుకంటే మన భూమి నార్త్ పోల్ సౌత్ పోల్ ఫ్రీక్వెన్సీస్ ని రిలీజ్ చేస్తుంది. దాన్ని మన బాడీ స్పాంజ్ లాగా లాక్కుంటుంది. స్పాంజ్ ని నీళ్ళల్లో వేస్తే ఆ నీళ్ళని ఎలా లాక్కుంటుందో అదే విధంగా మన బాడీ సరౌండింగ్ లో ఉన్న మ్యాగ్నెటిక్ ఎనర్జీని లాక్కుంటుంది. అది అలాగే బొడ్డు ద్వారా మొత్తం బాడీలోకి, బ్లడ్ వెసల్స్ ద్వారా లైట్ స్పీడ్ లో ఫుల్ బాడీకి ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. అలాగే ఐరన్ కూడా అట్రాక్ట్ అవుద్ది. ఇలా లోపలికి వెళ్ళినందువల్ల వాక్యూమ్ క్రియేట్ అవుతుంది. ఆ వాక్యూమ్ వల్ల మన లెఫ్ట్ అండ్ రైట్ లంగ్స్ లో ఉన్న ఆక్సిజన్ శరీరం మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మన ముక్కుతో శ్వాసించేది లంగ్స్ కు వెళ్తుంది. అది హార్ట్ ద్వారా శరీరానికి స్ప్రెడ్ అవుద్ది. సో ఇదే మ్యాగ్నెటిజం మెకానిజం. ఒకవేళ ఈ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని మీరు అర్థం చేసుకోవాలంటే అడ్వాన్స్డ్ కిరిలియన్ ఫోటోగ్రఫీ సైంటిఫిక్ రీజన్ ని తెలుసుకోవాలి. యూజువల్ గా మనం ఫోటో తీసేటప్పుడు ఆబ్జెక్ట్ మాత్రమే కనిపిస్తుంది. కానీ మీరు కిరిలియన్ ఫోటోగ్రఫీ ద్వారా ఫోటోలు తీస్తే మీ సరౌండింగ్ లో ఎన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయో అవి మీకు క్లియర్ గా కనిపిస్తాయి. ఈ రోజు మనకి మ్యాగ్నెటిక్ పవర్ చాలా తక్కువగా దొరుకుతుంది. కానీ మనకి ప్రతి 3 feet లోనూ అయన్ ఉంది. నేను చెప్పిన ఆ ఫోటోగ్రఫీ ద్వారా మీరు చూసారంటే మీకే అది అర్థమవుతుంది. మీరు ఎక్కడ ఫోటో తీసినా సరౌండింగ్స్ లో ఉన్న మ్యాగ్నెటిక్ మీకు కనిపిస్తుంది. అందువల్ల ఇది ప్రూవ్ అయింది. మన చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ అన్ని చోట్ల ఉన్నాయి. తర్వాత దాని ఎక్స్పర్ట్, క్రిలియన్ ఫోటోగ్రఫీ ఎక్స్పర్ట్ దీని గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ? మై నేమ్ ఇస్ చేతన్. నేను ఒక బయోవిల్ స్పెషలిస్ట్. బయోవిల్ కెమెరాని యూజ్ చేస్తున్నాను. గత 4 ఏళ్లుగా దాన్ని కిర్లిన్ ఫోటోగ్రఫీ అంటున్నారు. సో ఇప్పుడు నేను ఈ బయోటోరియం సెంటర్లో ఉన్నాను. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసి హ్యూమన్ బాడీలో ఎనర్జీ ఎలా చేంజ్ అవుతుందని చూడడానికి ఇప్పుడు ఒక లైవ్ డెమో చేయబోతున్నాం. ఈ ప్రోడక్ట్ని బిఫోర్ అండ్ ఆఫ్టర్ యూజ్ చేసి చూడబోతున్నాం. బాడీ యొక్క ఎనర్జీ లెవెల్స్ గురించి చెప్పాలంటే మీ బాడీ ఎనర్జీ లెవెల్స్ని మేము ఎనర్జీ సెంటర్స్ అని చెప్పొచ్చు. బాడీలో 7 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. వాటిని మేము బ్యాలెన్స్ చేస్తాం. వాటిని చక్రాస్ అంటారు. ఈ బయోవిల్ కెమెరా కిర్లిన్ ఫోటోగ్రఫీలో మేము మీ బాడీ యొక్క ఎనర్జీని చూస్తాం. తర్వాత ఎనర్జీ ఎలా చేంజ్ అవుతుందని ఈ మ్యాట్రెస్ ని యూజ్ చేయడానికి ముందు, యూజ్ చేసిన తర్వాత దాన్ని క్యాప్చర్ చేసి మేము మీకు లైవ్ డెమో చూపించబోతున్నాం. సేవ్. ఓకే ఓకే నేనిప్పుడు మీ ఎనర్జీ ఆరాను చూస్తే ఇదిగోండి, ఇదే ఆరా. ఓకే మీ ఆరో యొక్క బ్యాలెన్స్ ఇంచుమించు 96% ఉంది. ఓకే ఇక్కడే ప్రాబ్లం ఉంది. స్ట్రెస్ ఇంక్రీస్ అయ్యింది. రీప్రొడక్టివ్ సిస్టమ్, మీ స్ట్రెస్ లెవెల్. నేను దీన్ని ఇక్కడ అప్లై చేయబోతున్నాను. ఓకే పర్ఫెక్ట్. ఎనర్జీ ఎలా చేంజ్ అయిందో చూడండి. చక్రాస్ యొక్క మార్పు. ఈ మ్యాగ్నెట్ మీ ఫుల్ సిస్టమ్ ని మార్చింది. ఇంబ్యాలెన్స్, ఎనర్జీ ఇంబ్యాలెన్స్. మీ యొక్క రైట్ సైడ్ ఆఫ్ ది బాడీలో 4.3 ఉంది. ఇప్పుడు నేను మీకు ఒక మ్యాగ్నెట్ యూజ్ చేశాను. మరి మ్యాగ్నెట్ మ్యాట్రెస్ చూశారంటే పవర్ ని చూడండి. పవర్, ఎక్స్పోజర్, రియల్ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. సుమన్, నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే నీ ఆరాని మెషర్ చేయబోతున్నాను. ఓకే, ఈ మ్యాగ్నెట్ మ్యాట్రెస్ మీద నిద్రపోయే ముందు, అలాగే నిద్రపోయిన తర్వాత. ఓకే, ఇప్పుడు నేను రన్ చేయబోయే టూల్ ని నువ్వు యూజ్ చేయాలి. ఓకే, నువ్వు నీ 10 ఫింగర్స్ ని ఒక్కొక్కటిగా యూజ్ చేయాలి. ఓకే, తర్వాత నేను స్క్రీన్ లో కనిపించే ఎనర్జీని మెషర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే సార్. ఇది ఇప్పుడు ఇందులో ఏముందో చూపిస్తోంది. తర్వాత మ్యాట్రస్ మీద నిద్రపోయిన తర్వాత మీ బాడీలో ఎనర్జీ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. మ్యాగ్నెట్ వల్ల దొరికే పాజిటివ్ ఎనర్జీ.
అది కూడా ఎనర్జీ లెవెల్స్ లో ఇంపాక్ట్ చూపిస్తుంది త్రూ చక్రాస్, త్రూ ఆర్గానిజమ్స్, అవి నువ్వు చూడగలవు. సో ఇప్పుడు మనం ఈ బయోమెట్రిక్ మ్యాట్రిక్స్ ని యూస్ చేసి దాని యొక్క ఇంపాక్ట్ ని చూడగలం. ఫార్ యువర్ ఇన్ఫర్మేషన్, బయోమాగ్నెటిక్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఈ బెడ్ మొత్తం ఉన్నాయి. ఆ ఒక్కొక్క మ్యాగ్నెట్ యొక్క పవర్ 3000 to 5000 గాస్. అదే ఈ మ్యాగ్నెట్స్ యొక్క పవర్. సో ఈ మ్యాట్రస్ మీద నువ్వు నిద్రపోతున్నప్పుడు ఇమాజిన్ ఎనీ మ్యాగ్నెట్స్ నార్త్ అండ్ సౌత్ పోల్. ఏ ఎనర్జీ బయటకు వస్తుందో దాని దగ్గర ఎక్కువ ఆక్సిజన్ ఉండాలి. నీ ఆరాలో ఏం చేంజ్ ఉందో అది నువ్వు చూడగలవు. అది ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల. ఓకే డాక్టర్, ఓకే, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. ఆ తర్వాత ఆరా ఎలా ఉందో మనం చూద్దాం. రెస్ట్ తీసుకోండి. డాక్టర్, మీ నాలెడ్జ్ కి ఏదైనా ఒక నైట్ లో వాళ్ళు ఈ బయోటెక్ ప్రోడక్ట్ ని యూజ్ చేసి తనకు తానుగానే క్యూర్ చేసుకున్నట్టుగా. ఎస్, నేను ఆ అద్భుతాన్ని చూశాను. నాసిక్ నుండి ఒక 15 ఏళ్ల అమ్మాయి 5 సంవత్సరాలుగా బెడ్ మీద ఉంది. ఆ అమ్మాయి ఈ ప్రోడక్ట్ ని 1 నుండి 2 నెలలు యూజ్ చేసింది. ఇప్పుడు తనేమో నడవగలుగుతోంది, స్టెప్స్ ఎక్కగలుగుతోంది. ఏం చెప్తున్నారు, నిజంగానా? నేను కూడా ఈ విషయం నమ్మలేకపోయాను. కానీ ఇది వండర్ఫుల్ మ్యాజిక్ మ్యాట్రెస్. ఇది ఖచ్చితంగా వండర్స్ చేస్తుంది. ఇక చాలులే, నువ్వు కావలసినంతగా నిద్రపోయావని నమ్ముతున్నాను. ఇప్పుడు నీ దగ్గర మంచి ఎనర్జీ ఉంది. ఇప్పుడు నీ ఆరాని మళ్ళీ చెక్ చేసి చూద్దాం. బ్యూటిఫుల్. సో ఇదే ఎనర్జీ ప్యానెల్స్. కావాలంటే నువ్వే చూడు. ఇదిగో ఈ కలర్ బాల్స్ ముందున్నవి. మ్యాట్రస్ మీద నిద్రపోయి లేచిన తర్వాత చక్రాస్ ఎలా షిఫ్ట్ అయ్యాయో చూడు. కనిపిస్తోందా? ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తోందా? స్ట్రెస్ లెవెల్ యా, ఇది 3.09 ముందు తీసిన రీడింగ్. కానీ నిద్రపోయి లేచిన తర్వాత నువ్వే చూసావంటే ఈ స్ట్రెస్ అన్నది తగ్గింది. ఇక్కడ ఎనర్జీ లెవెల్ చూసావా? 41 ఇంక్రీస్ అయ్యింది. నీ ఎనర్జీ ఇంక్రీస్ అయ్యింది. ఇక్కడ ఎనర్జీని చూడు, ఎనర్జీ ఎక్స్పాన్షన్ అయ్యింది. బిఫోర్ అండ్ ఆఫ్టర్. నువ్వు దీన్ని అర్థం చేసుకోగలవు. నువ్వు మెడిటేషన్ చేసి చక్రాస్ ని అలైన్ చేయగలవు. కానీ ఇక్కడ నిద్రపోతున్నప్పుడే ఆటోమేటిక్ గా అలైన్ అయిపోతుంది. అది 5 నిమిషాల్లో. ఆలోచించి చూడు, ఇది కంటిన్యూస్ గా చేస్తే అప్పుడు ఎనర్జీ ఇంబ్యాలెన్స్ రెక్టిఫై అయిపోతుంది. సో ఇవే అలైన్మెంట్ అయిన చక్రాస్. ఓకేనా? ఓకే, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఈ బయోటిక్ మ్యాట్రస్ ని నేను తప్పకుండా రెగ్యులర్ గా యూజ్ చేస్తాను డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్వెంటర్కి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోవద్దు. సాగర్ జోషి ఇలాంటి ఒక ఇన్నోవేషన్ ని కనిపెట్టి ఆయన అద్భుతాన్ని సృష్టించారనే చెప్పాలి. ఎస్, ఈ ఇన్నోవేషన్ చాలా మ్యాజిక్లే. ఎందుకంటే మేం డాక్టర్స్ దగ్గరకు వస్తున్నాం, చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాం. కానీ చాలా సింపుల్ గా ఈ మ్యాట్రెస్ లో పడుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది కదా. హెల్తీగా ఉన్న ఈ మ్యాట్రెస్ తప్ప మనకి ఇంకేం కావాలి? అయితే ఇది లైఫ్ టైం ప్రోడక్ట్. మీరు ఎంజాయ్ చేయొచ్చు, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఎస్ ఎస్, థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. ఇటువంటి ఫోటోగ్రఫీ, అడ్వాన్స్డ్ ఫోటోగ్రఫీ గురించి అద్భుతంగా డాక్టర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అందువల్ల డాక్టర్ కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే ప్రవహించే నీరు ఆరోగ్యానికి మంచిదో అదే విధంగా మన రక్తం కూడా ప్రవహిస్తూ ఉండాలి. ఒకవేళ మన బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అయితే అందులో చాలా బ్యాక్టీరియాస్, వైరస్ ఏర్పడతాయి. అందువల్ల మల్టిపుల్ వ్యాధులు మనలోకి వస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ మెకానిజం గురించి మనం తెలుసుకోవడానికి ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నేను మీకు ఇంటర్ కనెక్షన్ చేసి చెప్తాను. వాట్ ఈస్ మ్యాగ్నెటిజం, వాట్ ఈస్ బ్లడ్ సర్క్యులేషన్, వాట్ ఈస్ ఆక్సిజన్, ఇది మనం అర్థం చేసుకోవాలి. నేను ఇంతకు ముందే చెప్పాను, మన శరీరం చుట్టూ ఉన్న మ్యాగ్నెటిజం ని లాక్కుంటుంది. అందువల్లే మన హార్ట్ పంప్ అవుతుంది. ఏ విధంగా ఎలక్ట్రికల్ పంప్ ని స్టార్ట్ చేయడానికి ఎలక్ట్రిసిటీ అవసరం అవుతుందో అదే విధంగా మన హార్ట్ పంప్ అవడానికి భూమి మ్యాగ్నెటిజం అవసరం. అది మనకి తక్కువగానే దొరుకుతుంది. ఎందుకంటే మన పక్కనే 3 అడుగుల్లో ఇనుము ఉంది. మన హార్ట్
ఒక నిమిషానికి దాదాపు 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. అది కొట్టుకుంటున్నప్పుడల్లా 75 నుంచి 80 ml బ్లడ్ ఫుల్ బాడీలోకి సర్క్యులేషన్ అవుతుంది. కానీ ఎప్పుడు ఇది దొరుకుతుందంటే చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఎనర్జీ మనకు దొరికినప్పుడే. ఈ రోజు మ్యాగ్నెటిక్ ఎనర్జీ తక్కువగా ఉన్నందువల్ల హార్ట్ కి 75 to 80 ml బ్లడ్ సర్క్యులేట్ అవనందువల్ల 60, 50, 40 అని సర్క్యులేట్ అవుతుంది. ఇందువల్ల తక్కువ బ్లడ్ అన్ని ఆర్గన్స్ కి సర్క్యులేట్ అవుతుంది. అందువల్ల ఆర్గన్స్ అన్ని వీక్ అవుతున్నాయి. నేను 4 చపాతీలు తినవలసిన వాడిని 2 చపాతీలు తింటే ఎలా బలహీన పడతానో అదే విధంగా మన ఆర్గన్ పార్ట్స్ కి హార్ట్ తక్కువ సర్క్యులేషన్ ఇచ్చిందంటే అప్పుడు ఏమవుద్ది, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ పార్ట్ కి తక్కువ బ్లడ్ వెళ్తుంది. ఇప్పుడు ఇది నేను మీకు బ్లడ్ సర్క్యులేషన్ కి మ్యాగ్నెటిజం కి ఏం సంబంధం ఉందో చెప్తాను. మన హార్ట్ పంప్ అవుద్ది. అది పంప్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ పార్ట్స్ కి బ్లడ్ సెల్స్ కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని సర్క్యులేట్ చేసే పనిని చేస్తుంది. ఇందులో ఉన్న ఆక్సిజన్ ఒకవేళ ఫినిష్ అయిందంటే అప్పుడు అందులో ఉన్నది హార్మ్ఫుల్ పాయిజన్ కార్బన్ డైఆక్సైడ్. దాంతో పాటు మన హార్ట్ లో 6 చేంబర్స్ ఉన్నాయి. 2 ప్యూర్ బ్లడ్ ని 2 ఇంప్యూర్ బ్లడ్ ని మేనేజ్ చేస్తాయి. మొదటిది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని సర్క్యులేట్ చేస్తుంది. ఇప్పుడు తిరిగి అందులోంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ ని మళ్ళీ హార్ట్ పుల్ చేస్తుంది. హార్ట్ అది లాక్కుంటుంది. హార్ట్ అది లాక్కున్న వెంటనే ఆ బ్లడ్ ని హార్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో లంగ్స్ లోపలికి పుష్ చేస్తుంది. ఆ ఇంప్యూర్ బ్లడ్ లంగ్స్ లోకి వచ్చిన వెంటనే ఆ ఇంప్యూర్ బ్లడ్ లో హిమోగ్లోబిన్, ప్రోటీన్ ఉంటుంది. అందులో ఒక చిన్న అయన్ కాంపోనెంట్ ఉంటుంది. ఆ కాంపోనెంట్ లోపల ఒక స్పెషల్ ఎబిలిటీ అండ్ కెపాసిటీ ఉంటుంది. అది లంగ్స్ లో ఉన్న ఆక్సిజన్ ని అలాగా అబ్జర్వ్ చేస్తుంది. దాంతో కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేసి డిశ్చార్జ్ చేసి ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేస్తుంది. అది హార్ట్ 2వ ఛాంబర్ లో వచ్చి పడుతుంది. అది హార్ట్ పంప్ చేసి బాడీలోని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కి బ్లడ్ ని ఆక్సిజన్ ని సర్క్యులేట్ చేస్తుంది. హార్ట్ లో ఎప్పుడు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ అది లంగ్స్ లోకి పంపుతుందో అప్పుడు దాంట్లో ఉన్న అయన్ ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేయడం ప్రారంభిస్తుంది. ఒకవేళ అక్కడ మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ దొరికితే, మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఆయనకి దొరికితే అప్పుడు సాధారణంగా 30 ml ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేసింది, 130 ml ఆక్సిజన్ ని బైండ్ చేసింది. అక్కడ అది 50% చేయగలదు, 60% చేయగలదు, 70% చేయగలదు, 80% కూడా చేయగలదు. కానీ ఆక్సిజన్ మాక్సిమం లెవెల్లో ఆ ఆక్సిజన్ ని లాక్కోవడానికి ట్రై చేస్తుంది. దానికి మీకు మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. ఈ రోజు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి మ్యాగ్నెటిక్ పవర్ తక్కువగానే దొరుకుతుంది. ఎందుకంటే ప్రతి 3 అడుగుల్లోనూ ఇక్కడ అయన్ ఉంది. ఈ రూఫ్, ఈ ఫ్లోరింగ్, పక్కనే ఉన్న బీమ్స్, కాలమ్స్ ఇవన్నీ అయనే. కోట్లాది టన్నుల అయన్ మన చుట్టూ ఉంది. బిల్డింగ్ పక్కనే బిల్డింగ్, బిల్డింగ్ పక్కనే బిల్డింగ్, కార్, బైక్, ట్రక్స్, బస్సెస్ అని ఎన్నో ఉన్నాయి. పర్యావరణంలోని భూమిలోని నేచురల్ మ్యాగ్నెట్ ని అవి లాక్కుంటున్నాయి. ఎందుకంటే అయన్ టెండెన్సీ మ్యాగ్నెట్ ని లాక్కోవడమే, మ్యాగ్నెట్ టెండెన్సీ అయన్ ని అట్రాక్ట్ చేయడమే. ఈ రెండిటి పవర్ వల్ల ప్రకృతి మనకిచ్చిన మ్యాగ్నెటిక్ పవర్ మన శరీరానికి, హార్ట్ ని పంప్ చేయడానికి మనకిచ్చిన మ్యాగ్నెటిక్ పవర్ అది ఇనుము లాక్కుంటూ వెళ్తుంది. అందువల్ల మన శరీరానికి తక్కువ మ్యాగ్నెటిక్ పవర్ దొరుకుతుంది. అందువల్ల మన హార్ట్ పంపింగ్ బలహీన పడుతుంది, స్లో అవుతుంది. అందువల్ల మన శరీరంలోని బ్లడ్ సర్క్యులేషన్ స్లో అవుతుంది. హార్ట్ కి 70 to 80% బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలో అక్కడ 40, 50, 30 ml ఇలా ప్రతి బాడీలోనూ సర్క్యులేట్ అవడం ప్రారంభమవుతుంది. అందువల్ల ఆర్గన్ పార్ట్స్ కి బ్లడ్ సర్క్యులేట్ అవడం తక్కువ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవడం వల్ల ఆక్సిజనేటెడ్ బ్లడ్ దొరికినందువల్ల బ్లడ్ సెల్స్ వీక్ అవుద్ది. సెల్స్ వీక్ అయినందువల్ల ఆర్గన్ పార్ట్స్ వీక్ అవుతాయి. అది వీక్ అవడం వల్ల డిస్ఫంక్షన్స్, డిసార్డర్స్, రకరకాల డిసీజ్ జనరేట్ అవుతాయి. తర్వాత 110, 115 ఏళ్ళు ఉండవలసిన శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం, 30, 40, 50, 55, 60, 65 ఏళ్లకే మనం చెడగొడుతున్నాం. ఫ్రెండ్స్, మన శరీరంలో ఎన్నో రకాలైన ఆర్గన్ పార్ట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఆర్గన్ పార్ట్ కన్ను. ఈ కన్నుతోనే మనం ఈ అందమైన ప్రపంచాన్ని చూస్తున్నాం. కానీ ఈ కంటిలో కూడా డిసార్డర్, డిస్ఫంక్షన్ ఏర్పడుతుంది. అద్దాలు వేసుకుంటున్నాం. దాని రూట్ కాజ్ ఏంటి? ఖచ్చితంగా దాని రూట్ కాజ్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్. మన కళ్ళు ఫంక్షన్ అవడానికి ఆక్సిజనేటెడ్ బ్లడ్ మనకి తక్కువగా దొరుకుతుంది. అందువల్ల కంటిలో డిసార్డర్ అండ్ డిస్ఫంక్షన్ ఏర్పడుతుంది. కంటికి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ సీమా గారు దీనికి కావలసిన సైంటిఫిక్ వివరాలను ఇస్తారు. సో మన షోకి డాక్టర్ సీమా గారిని వెల్కమ్ చేస్తున్నాను. ఆవిడ నాలెడ్జ్ ని మనకి షేర్ చేస్తారు. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ సీమా బెహల్. ఐ స్పెషలిస్ట్గా ముంబైలో నేను గత 25 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. సో నేను ఈ రోజు మాట్లాడబోయేది ఇంపార్టెంట్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ లెవెల్ ఇన్ అవర్ బాడీ, ఎక్స్పెషలీ ఐ. మన అందరికీ తెలుసు,
మన ఒంట్లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. ఒకవేళ మన ఒంట్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోతే కట్ అయినా డిమిలిషన్ అయినా కూడా మనం బాధపడతాం, వ్యాధి కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఆ బ్రెయిన్ కి వెళ్లాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ కట్ అయినా స్ట్రోక్ వస్తుంది, పారాలిసిస్ వస్తుంది. ఒకవేళ బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ కట్ అయినా అందువల్ల హార్ట్ అటాక్ వస్తుంది. ఒకవేళ మ్యాసిమో వస్తే చనిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్స్ట్రిమిటీ వేరేదైనా పార్ట్ కట్ అయితే మనం గ్యాంగ్రీ వల్ల సఫర్ అవుతాం. అందువల్ల ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. నేను ఒక ఐ డాక్టర్ గా ఉండడం వల్ల నేను మీ దగ్గర కళ్ళ గురించి మాట్లాడతాను. సో మన కళ్ళ గురించి ఫెన్పోషియా, కార్నియా. ఒకవేళ బ్లడ్ సర్క్యులేషన్ ఆ కార్నియాకి కాంప్రమైజ్ అయితే ఏంటి? ట్రాన్స్ఫర్ మెమరీ లేజీగా మారిపోతుంది. ఆ తర్వాత మనం సరిగ్గా చూడలేము, మనకు బాగా నొప్పేస్తుంది, ఫోటోఫోబియా ఏర్పడుతుంది. సపోజ్ రెటినాకు బ్లడ్ సర్క్యులేషన్ కట్ అవుతే ఏమవుతుంది? అందువల్ల ఐ స్ట్రోక్ అవుతుంది. రెటినాకు బ్లడ్ సర్క్యులేషన్ అందకపోతే అది క్లౌడీగా, లేజీగా, స్పాయిలన్ అవుతుంది. అందువల్ల టోటల్ గా విషయం మారిపోతుంది. సరైన సమయంలో ట్రీట్మెంట్ చేయకపోతే బ్లైండ్నెస్ ఏర్పడుతుంది. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. అదేంటంటే కన్ను నార్మల్ గా ఉండాలంటే మనకి బ్లడ్ సర్క్యులేషను, ఆక్సిజన్ అవసరం. ఇప్పుడు మనం 2 సంవత్సరాలుగా పాండమిక్ పీరియడ్ లో ఉన్నాం. అంతేకాకుండా మనందరికీ బాగా గుర్తుండుంటుంది, మనందరం ఏం కొనిపెట్టుంచాం బాగా గుర్తు చేసుకొని చూడండి. ఆక్టిమీటర్స్. మన ఆక్సిజన్ లెవెల్ ని అన్ని సమయాల్లో చెక్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కోవిడ్ టైంలో ఆక్సిజన్ తక్కువైపోతే లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల మన బాడీకి ఆక్సిజన్ లెవెల్ అనేది చాలా ముఖ్యం. చాలా థ్యాంక్స్ డాక్టర్ సీమా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మ్యాగ్నెటిజం సైన్స్ ని మీరు డీప్ గా అర్థం చేసుకోవాలి. బయోమాగ్నెటిక్ అంటే ఏంటి? బయోమాగ్నెటిక్ మీ శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. బ్లడ్ లో ఉన్న ఐరన్ వల్ల మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుద్ది. సో మీకు ఇంత అర్థమైనందువల్ల అది చాలా పెద్ద విషయం. ఇది ఏ వ్యాధిని గుణపరుస్తుంది అంటే అది ఏ వ్యాధిని గుణపరచదు. మ్యాగ్నెట్ ఐరన్ సహాయంతో మీ లంగ్స్ నుండి ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేస్తుంది. అది మొత్తం శరీరానికి పంపుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. అది ఏం పనిచేస్తుంది, ఎంతవరకు పనిచేస్తుంది, వ్యాధుల్ని గుణపరుస్తుందా, ఇటువంటి ప్రశ్నలకు ఇక్కడ చోటే లేదు. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. మ్యాగ్నెట్ మీ శరీరం లోపల బ్లడ్ సెల్స్ లోని ఐరన్ కాంపోనెంట్ లోపల అది అట్రాక్ట్ అవుతుంది. లంగ్స్ నుంచి ఆక్సిజన్ ని లాక్కుంటుంది. పెద్ద ఎత్తున ఫుల్ బాడీ నుంచి ఆక్సిజన్ ని లాక్కొని అది స్ప్రెడ్ చేస్తుంది. మన బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉండడానికి మనకు ఆక్సిజన్ కావాలి. బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటే ఆర్గన్ పార్ట్స్ హెల్తీగా ఉంటాయి. బ్లడ్ సెల్స్ అన్హెల్తీ, ఆర్గన్ పార్ట్స్ అన్హెల్తీ. బ్లడ్ సెల్స్ డెడ్ అంటే బాడీ డెడ్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇది వదిలేసి ఇది ఎన్నాళ్ళు పనిచేస్తుంది, ఎప్పుడు పనిచేస్తుంది, ఇలాంటి ప్రశ్నలు మీరు అడగకూడదు. మీ బాడీ కండిషన్ కి తగినట్టుగా పనిచేస్తుంది. దీనికి సరైన క్యాల్కులేషన్స్ ఏమీ లేవు. 4 రోజులు, 10 రోజులు, 15 రోజులు. ఎందుకంటే మీ బ్లడ్ సెల్స్ ని మీరు ఎంతో డ్యామేజ్ చేశారు. మీరు జీవించే లైఫ్ స్టైల్, మీరు తినే తిండి, మీరు తాగే తాగుడు, మీకు వచ్చే స్ట్రెస్, ఇలా మనం ఎన్నో విషయాల్ని చూడవలసి ఉంది. కానీ మ్యాగ్నెట్ ఏం చేస్తుంది? మీ శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది ఏ వ్యాధికి మందు కాదు. మ్యాగ్నెట్ ఇంప్రూవ్స్ బ్లడ్ సర్క్యులేషన్ బై డిఫాల్ట్, ఎన్హాన్స్ యువర్ ఆక్సిజన్ లెవెల్. మ్యాగ్నెట్ ఐరన్ తో అట్రాక్ట్ అయ్యి ఫుల్ బాడీలోను బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. బై డిఫాల్ట్ మీ శరీరంలోని ఆక్సిజన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ రోజున చైనా, జపాన్, కొరియా వాళ్ళ లైఫ్ స్పాన్ ఇండియాని కంపేర్ చేస్తే అధికంగా ఉంది. ఈ రోజు ఇండియా లైఫ్ స్పాన్ చూసారంటే 50, 80, 85, 90తో స్టాప్ అవుతుంది. కానీ ఈ రోజుకి చైనా, జపాన్, కొరియాలో చూసారంటే ప్రజలు 80, 85, 90లో కూడా ఉన్నారు. వాళ్ళు బాగా బతుకుతున్నారు. ఈ రోజున మన ఇండియాలో ప్రజల దగ్గర డబ్బుకి కొరత లేదు. ఉదాహరణకి కొంతమందిని చూడండి. ఈయన రిషి కపూర్, ఈయనకి డబ్బు కొరతే లేదు. ఈయన దగ్గర కోట్లు ఉన్నాయి. స్టీవ్ జాబ్స్, మన అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, మనోహర్ పారికర్, ఫిలిం యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్, వీళ్ళకి డబ్బు కొరత అనేదే లేదు. కానీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ఎలాగో డిస్టర్బ్ అయింది. అందువల్ల శరీరంలో డిస్ఫంక్షన్, డిసార్డర్ వచ్చింది. అది డిసీజ్ గా కన్వర్ట్ అయింది. చివరికి వాళ్ళని కాపాడుకోలేకపోయారు. ఇటువంటివి లక్షలాది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను ఇచ్చింది చిన్న ఎగ్జాంపులే. ఎంత డబ్బున్నా సరే మీ శరీరాన్ని మీరు కాపాడుకోలేరు. సో నేను చెప్పే కన్క్లూషన్, మీ శరీరంలో మీ బ్లడ్ సర్క్యులేషన్ ని సరిగ్గా పెట్టుకోండి. బ్లడ్ సర్క్యులేషన్ హెల్తీగా ఉంటే మీ బాడీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. దానికి బయోమాగ్నెటిజాన్ని యూజ్ చేయండి. బయోమాగ్నెటిక్ మీ శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ని కరెక్ట్ గా ఉంచుతుంది. దీనివల్ల మీ బాడీ హెల్తీగా ఉంటుంది. నేను చెప్పేది ఇదే. ఇది మీకు మందు కాదు. మ్యాగ్నెటిజం ఏం చేస్తుంది? ఎర్త్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఇదే.
ప్రకృతి భూమికి మ్యాగ్నెటిజాన్ని ఇచ్చింది. దాంతో పాటు మన శరీరంలో ఐరన్ ఉంది. ఎప్పుడు మన శరీరంలో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. అంతేకాక పర్యావరణంలో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ప్రారంభంలో అన్ని చోట్ల మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. సో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ, ఐరన్, ఈ 2 కనెక్షన్స్ ని అర్థం చేసుకోవడం ముఖ్యం. మన శరీరంలో ఐరన్ ఉంది, అట్మాస్ఫియర్ లో, పర్యావరణంలో మ్యాగ్నెటిజం ఉంది. బయోమాగ్నెటిజాన్ని ప్రపంచంలో ఎవ్వరూ ఛాలెంజ్ చేయలేరు, ఎందుకంటే అన్ని చోట్ల బయోమాగ్నెటిజం ఉంది. మన భూమి ఒక మ్యాగ్నెట్, అందువల్ల అందులోంచి నార్త్ పోల్, సౌత్ పోల్ అనే మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ వెల్లడవుతున్నాయి. ఒకవేళ ఎవరైనా మ్యాగ్నెటిక్ లాంటి ఫ్రీక్వెన్సీస్ లేవని చెప్తే, మ్యాగ్నెటిక్ శరీరానికి ఎటువంటి సంబంధం లేదంటే అతనే ఈ ప్రపంచంలో పెద్ద దద్దమ్మ అని నేను చెప్తాను. ఎందుకంటే అన్ని చోట్ల మ్యాగ్నెటిజం ఉంది. మ్యాగ్నెటిజం ఉన్నందువల్లే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అదే పుల్ అండ్ పుష్ చేస్తుంది. అదే బ్లడ్ సెల్స్ లోకి ఎనర్జీని ఇస్తుంది. అది మాత్రమే కాకుండా మన బ్లడ్ సెల్స్ లో టాక్సిన్, ఇన్సులిన్, న్యూట్రిషన్, ఆక్సిజన్, వాటర్ అన్నీ ఉన్నాయి. దాన్ని ఫ్లో చేయడానికి, శరీరం మొత్తం పంపించడానికి ఆ పని మ్యాగ్నెటిజం చేస్తుంది. మ్యాగ్నెటిజం పవర్ ని మనం అర్థం చేసుకోవాలి. మ్యాగ్నెటిజం పవర్ ని ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. ఒకవేళ మ్యాగ్నెటిజం పవర్ ని మీరు అర్థం చేసుకుంటే, అంటే రియల్ గా మీరు అర్థం చేసుకుంటే, ఆ తర్వాత మీకు కన్ఫ్యూషన్ ఉండదు. ఇప్పుడు మీరు ముందు అర్థం చేసుకోవాల్సింది శరీరంలో వ్యాధి ఎలా ఏర్పడుతుందన్న విషయాన్నే. శరీరంలో అన్ని వ్యాధులు బ్లడ్ సెల్స్ వల్లే ఏర్పడుతున్నాయి. క్యాన్సర్ ఎందులోంచి ఏర్పడుతుంది? బ్లడ్ సెల్స్ ద్వారానే. కరోనా వైరస్ దేని ద్వారా ఎంటర్ అయింది? బ్లడ్ సెల్స్ ద్వారానే. ప్రపంచంలోని వ్యాధులన్నీ ఎందువల్ల వస్తున్నాయో ఆలోచించండి. ఒకవేళ హార్ట్ కి సరైన బ్లడ్ సర్క్యులేషన్ దొరకకపోతే హార్ట్ అటాక్ వస్తుంది. అంతేకాక పెరాలిసిస్ ఎలా వస్తుంది? ఆర్గన్ పార్ట్స్ కి సరైన మోతాదులో బ్లడ్ సర్క్యులేషన్ దొరకకపోతే పార్ట్స్ అన్ని పనిచేయడం ఆగిపోతాయి, ఫంక్షన్స్ ఆగిపోతాయి. ఏ వ్యాధి అయినా తీసుకోండి, పారాలిసిస్ నుంచి ఏ వ్యాధి వచ్చినా దానికి రూట్ కాజ్ ఒకటే చెప్తుంది: బ్లడ్ సర్క్యులేషన్ కొరత, ఆక్సిజన్ కొరత. ఏ వ్యాధి అయినా సరే, ఎటువంటిదైనా సరే, జాయింట్ పెయిన్, బాడీ పెయిన్ ఎందుకు వస్తుంది? మీ చేతికి నొప్పి ఏర్పడిందంటే అది ఎందుకోసం వస్తుంది? ఎందుకంటే అక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వలేదు, అంటే ప్రాపర్ గా అక్కడ సర్క్యులేట్ అవ్వలేదు, కాబట్టి పెయిన్ వస్తుంది. అంటే ఈ ఏరియాలో సరైన మోతాదు ఆక్సిజన్ దొరకలేదు, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంది, అందువల్ల పెయిన్ వస్తుంది. ఇందులో మ్యాగ్నెట్ ఏం పని చేస్తుంది? మ్యాగ్నెట్ మీ శరీరంలో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని సర్క్యులేటెడ్ చేసే పని చేస్తుంది. అది శరీరంలో బ్లడ్ ని సర్క్యులేట్ చేసే పని చేస్తుంది. అందువల్ల మీ శరీరంలో ఏం జరుగుద్ది? తానుగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుద్ది. నేచురల్ బయోమాగ్నెటిజం మీ బాడీకి నేచురల్ పెయిన్ కిల్లర్ పని చేస్తుంది. మన బాడీలో 78 మెయిన్ పార్ట్స్ ఉన్నాయి. దాంతో పాటు 72,000 బ్లడ్ వెసల్స్ ఉన్నాయి. వీటి పొడుగు దాదాపు 1,00,000 కిలోమీటర్లు. ఆ తర్వాత ఆ బ్లడ్ వెసల్స్ నుంచి కంటిన్యూగా ఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే న్యూట్రిషియస్, కంటిన్యూగా సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఈ మ్యాగ్నెట్ మన శరీరంలో ఎలా ఇంపాక్ట్ అవుతుందో మనం చూసుకోగలం. మన శరీరంలో ఐరన్ ఉంది, పర్యావరణంలో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. మీరు మా మ్యాగ్నెటిక్ మ్యాట్రసెస్ మీద పడుకుంటే అందులో నార్త్ పోల్, సౌత్ పోల్, నార్త్ పోల్, సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ ని జనరేట్ చేసాం. అది మన శరీరంలో ఉన్న ఐరన్ తో అట్రాక్ట్ అయ్యి వెంటనే పుల్ అండ్ పుష్ చేయడం ప్రారంభిస్తుంది. దాంతో పాటు మ్యాగ్నెట్ ఐరన్ ని లాగడం ప్రారంభిస్తుంది. అందువల్ల బ్లడ్ వెసల్స్ లో ఒక పెద్ద వాక్యూమ్ క్రియేట్ అవుద్ది. సైన్స్ ఏం చెప్తుందంటే, ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉందో అక్కడ ఆక్సిజన్ విత్ ఇన్ సెకండ్ వెళ్లి చేరిపోతుందని. ఇవి నీళ్లు. ఈ బాటిల్లో 70% నీళ్లున్నాయి, 30% ఏముంది? ఆక్సిజన్. సో నేను మీకు ఇంకో సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తాను. ఇది ఇంజెక్షన్ సిరంజ్. ఇదిగో ఈ ముందున్న పార్ట్ ని మీరు మ్యాగ్నెట్ అనుకోండి. ఇదిగో ఇక్కడున్న బ్లాక్ ని మీరు ఐరన్ అనుకోండి. మ్యాగ్నెట్ ఏం చేస్తుంది? ఐరన్ ని లాక్కొని వెళ్తుంది. ఇందువల్ల మన బ్లడ్ వెసల్లో ఒక వాక్యూమ్ క్రియేట్ అవుతుంది, అంటే ఒక ఖాళీ ప్లేస్ ఏర్పడుతుంది. తర్వాత మీ లెఫ్ట్ అండ్ రైట్ లంగ్స్ లో ఆక్సిజన్ ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ లో నేచురల్ ఆక్సిజన్ సిలిండర్ ఉంది. ముక్కు ద్వారా మనం పీల్చే ఆక్సిజన్ లెఫ్ట్ ఆర్ రైట్ లంగ్స్ లోపలికి వెళ్లి స్టోర్ అవుతుంది. కానీ వాక్యూమ్ క్రియేట్ అవడము మీ లెఫ్ట్ అండ్ రైట్ లంగ్స్ లోకి వెళ్లి స్టోర్ అవడము, అలాగే ఆక్సిజన్ బ్లడ్ వెసల్స్ లో స్ప్రెడ్ అవడం ప్రారంభిస్తుంది. అందువల్ల మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ అవడం ప్రారంభిస్తుంది. అందువల్ల డిజాల్వ్ ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ సెల్స్ హెల్తీ అవుతాయి. అప్పుడు బాడీ కూడా హెల్తీ అవుతుంది. మన శరీరంలో ఐరన్ చాలా ముఖ్యం. ఒకవేళ ఐరన్ మన బాడీ నుండి 50 సెకండ్లకి బయటికి తీసేస్తే ఆ తర్వాత 1 సెకండ్ కూడా మనం భూమి మీద బతకలేము. ఐరనే
మన ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి ఆక్సిజన్ తీసుకెళ్లే పనిని చేస్తుంది. బ్లడ్ సెల్స్ లోకి ఆక్సిజన్ ని తీసుకెళ్లే పనిని చేస్తుంది. తర్వాత మ్యాగ్నెట్ ఐరన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఐరన్ కి ఎనర్జీ ఇస్తుంది. ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ ఉంది, అది నేను మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ నా దగ్గర చిన్న చిన్న నెయిల్స్ ఉన్నాయి, ఐరన్ నెయిల్స్. నేను ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తా మ్యాగ్నెట్ ఐరన్ కి ఎలా ఎనర్జీని ఇస్తుందని. ఇక్కడ నా దగ్గర కొన్ని మ్యాగ్నెట్స్ ఉన్నాయి, అవి నేచురల్ బయో మ్యాగ్నెట్స్. నేను ఇలా పట్టి దీన్ని ఇలాగ తిరగేస్తున్నాను. అన్ని ఒకదానికి ఒకటి అతుక్కొని ఉన్నాయి. వీటికి ఒకటితో ఒకటి అతుక్కొని ఉండడానికి ఎనర్జీ ఎవరిచ్చారు? మ్యాగ్నెట్ దానికి ఎనర్జీని ఇచ్చింది. అందువల్ల ఒక ఇనుము ఇంకో ఇనుముని పట్టుకొని ఉంది. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే మన డీఆక్సినేటెడ్ బ్లడ్ ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేయడానికి లంగ్స్ లోకి వస్తుంది. అప్పుడు మ్యాగ్నెట్ దానికి ఎనర్జీ ఇస్తుంది. అక్కడ దానికి అప్రాక్సిమేట్లీ 30 ml ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేయాలంటే దానికి బదులుగా అది 60 ml, 70 ml, 80 ml అని ఆక్సిజన్ ని అలాగే అబ్జర్వ్ చేయడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఈ మ్యాగ్నెట్ తీసేశానంటే ఏం జరుగుద్దో మీరే చూడండి. అన్ని నెయిల్స్ కింద పడిపోయాయి. సో ఈ ఐరన్కి ఎనర్జీ ఎవరిచ్చారు? మ్యాగ్నెట్. ఈ నేచురల్ మ్యాగ్నెట్ గురించి మనం తెలుసుకుందాం. ఇంతవరకు మీరు చూసిన నేచురల్ మ్యాగ్నెట్ లాగా ఇది కాదు. ఇది నేచురల్ మ్యాగ్నెట్, హైలీ పోలరైజ్డ్, నేచురల్ న్యూడియం, వెరీ పోలరైజ్డ్, రేర్ బయో మ్యాగ్నెట్. ఇందులో ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు. భూమి అడుగున 700-800 అడుగుల కింద నుంచి దీన్ని తీసుకొస్తున్నారు. దీని సహాయంతో మేము స్పెషలైజ్డ్ ప్రోడక్ట్స్ ని తయారు చేస్తున్నాం. బయో మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్, వాటర్ ఎనర్జీ ప్యాడ్, జంబో కింగ్ బ్రాస్లెట్. ఈ విధంగా మా దగ్గర 35-40 మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిని మేము సైంటిఫిక్ వేలో మ్యాగ్నెటైజ్ చేసి 15-16 సంవత్సరాలుగా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోనే ఉన్నాం. ఈ మ్యాగ్నెట్ ఇది నేచురల్ మ్యాగ్నెట్. ఇందులో జీరో సైడ్ ఎఫెక్ట్. చిన్న వయసులో మనం ఈ విధమైన నల్లటి రంగులో ఉన్న ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ తో మనం చాలా ఆడుకున్నాం. కానీ నేను చెప్పేది ఇటువంటి మ్యాగ్నెట్ కాదు. దీనికి దానికి ఆకాశానికి భూమికి ఉన్న వ్యత్యాసం ఉంది. హైలీ పోలరైజ్డ్ నేచురల్ మ్యాగ్నెట్. దీన్ని భూమి కింద నుంచి 700-800 అడుగుల కింద నుంచి తీసుకొస్తున్నారు. ఇది ఒక నానో బయో టెక్నాలజీ. ఓకే, ఇది వెరీ పవర్ఫుల్ మ్యాగ్నెట్. ఇది పలు రకాలలో వస్తుంది, ఎన్నో సైజుల్లో కూడా ఇది వస్తుంది. నేను మీకు చూపిస్తా. ఇక్కడ నేను వేరే మ్యాగ్నెట్స్ ని వేరే సైజులో ఉంచాను. తర్వాత మ్యాగ్నెట్ ని మేము ఎలక్ట్రిసిటీతో మెషర్ చేస్తాము. అంతేకాక గాస్ మీటర్ తో కూడా మెషర్ చేస్తాం. నా దగ్గర ఒక గాస్ మీటర్ ఉంది. ఈ గాస్ మీటర్ ని మీరు ఆన్ చేయాలి. తర్వాత దాన్ని మీరు ఇక్కడ ఉంచితే చాలు. ఇలా ఉంచితే చాలు, ఇక్కడ ఎంత గాస్ ఉందో మీకు చూపిస్తుంది. అది రిఫ్లెక్ట్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఈ మ్యాగ్నెట్ లో ఎంత గాస్ ఉంది అని. వేల కొద్ది పవర్ఫుల్ ఉన్న గాస్ మ్యాగ్నెట్స్ మా దగ్గర ఉన్నాయి. దాన్ని మేము సైంటిఫిక్ వేలో ఎలా తయారు చేస్తున్నామో, మినిమం మేము 16 ఏళ్లుగా దీన్ని తయారు చేస్తున్నాము. నేచురల్ మ్యాగ్నెటిజం అంటే ఈ నేచురల్ మ్యాగ్నెటిజం మిమ్మల్ని ఎప్పుడూ హార్మ్ చేయదు. బయో మ్యాగ్నెటిజం వల్ల ఎటువంటి సమస్య లేదు. ఎలక్ట్రికలీ చార్జ్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ నే మీరు ఇంతవరకు చూశారు. అంటే స్పీకర్ లో, కబోర్డ్ లో, ఇవన్నీ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్. అంటే ఎలక్ట్రికలీ చార్జ్డ్ మ్యాగ్నెట్. అది హార్మ్ చేస్తుంది, కానీ బయో మ్యాగ్నెటిక్ హార్మ్ చేయదు. 3 విధాలైన వారు ఈ మ్యాగ్నెట్ ని యూజ్ చేయకూడదు. ఎవరికి శరీరంలో పేస్ మేకర్ డివైస్ పెట్టారో వాళ్ళు దీన్ని యూజ్ చేయకూడదు. ఎవరి శరీరంలో ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్ ఉందో వాళ్ళు యూజ్ చేయకూడదు. ఇక గర్భంతో ఉన్న వాళ్ళు ఈ డివైస్ ని యూజ్ చేయకూడదు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ దీన్ని యూజ్ చేయకూడదు, ఎటువంటి సమస్య లేదు. పిల్లలు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు, వాళ్ళకి ఏ సమస్య ఉండదు. ఈ మ్యాగ్నెట్ మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బై డిఫాల్ట్ ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఆక్సిజన్ ఎన్హాన్స్ అవడం వల్ల మీ బ్లడ్ సర్క్యులేషన్, మీ బ్లడ్ సెల్స్ కూడా హెల్తీ అవుతాయి. బ్లడ్ సెల్స్ హెల్తీ అవడం చాలా ముఖ్యం. ప్రతి బ్లడ్ సెల్ లోనూ ఆక్సిజన్ సరైన మోతాదులో ఉంటే బ్లడ్ సెల్స్ శత్రువుల్ని తెలుసుకోగలదు. తర్వాత ఏ వ్యాధి అయినా, ఏ బ్యాక్టీరియా అయినా, ఏ వైరస్ అయినా అది బ్లడ్ సెల్స్ లోకి రానివ్వదు. దానికి కావలసింది బ్లడ్ సెల్స్ లో సఫిషియంట్ అయిన ఆక్సిజన్ ఉండాలి. తర్వాత మ్యాగ్నెట్స్ గురించి ఎన్నో బుక్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంటర్నెట్ లో చూడొచ్చు, బుక్ చదవచ్చు. అందులో మీకు ఒక్క కన్క్లూజనే దొరుకుద్ది. మ్యాగ్నెట్ ఇంప్రూవ్స్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ బై డిఫాల్ట్ ఎన్హాన్స్ యువర్ ఆక్సిజన్ లెవెల్స్. మ్యాగ్నెట్ ఆక్సిజన్ లెవెల్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఉదాహరణకి నేను కిటికీని ఓపెన్ చేస్తే ఆక్సిజన్ లోపలికి వస్తుంది. అంటే కిటికీ ఆక్సిజన్ తీసుకురాలేదు, నేను కిటికీ ఓపెన్ చేసినందువల్ల వచ్చింది. మ్యాగ్నెట్ ఏం చేస్తుంది? మన బాడీలో ఉన్న ఐరన్ తో పాటు అట్రాక్ట్ అయ్యి ఐరన్ ని లాక్కెళ్ళడానికి ట్రై చేస్తుంది. అప్పుడు వాక్యూమ్ క్రియేట్ అయ్యి శరీరంలో ఆక్సిజన్ ఏర్పడుతుంది.
బై డిఫాల్ట్ మనం ముక్కుతో శ్వాసిస్తాం, అది లంగ్స్ లో స్టోర్ అవుద్ది. ఆక్సిజన్ శరీరం మొత్తం వ్యాపించే పనిని మ్యాగ్నెటిజం డిఫాల్ట్ తన పనిని తను చేస్తుంది. ఎనర్జీ ఇన్విజిబుల్ గా ఉంటుంది, ఎనర్జీ ఎప్పుడు మన కంటికి కనిపించదు. ఈ రోజు మనం ఎర్త్ నుంచి చాలా దూరం వెళ్ళిపోయాం. ఇవాళ ఎర్త్ తో మనకి ఏ కనెక్షన్ లేదు. దీనికి సంబంధించి నేను ఒక ఎక్స్పెరిమెంట్ మీకు చేసి చూపిస్తాను. మన శరీరం ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. మన శరీరం భూమి యొక్క నేచురల్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. అంటే ఇప్పుడు ఒక మీకు డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను. ఇది ఒక వుడ్, ప్లైవుడ్, దాదాపు 20 mm. ఇది ఎలక్ట్రిసిటీని పాస్ చేయదు, కానీ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ దీన్ని క్రాస్ చేసి వెళ్తుంది. దాన్ని ఒక డెమో ద్వారా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక మ్యాగ్నెట్ ని ఇక్కడ ఉంచాను. ఇక్కడ నేను దీన్ని ఇలా తిప్పుతాను. చూసారా, ఇదే మ్యాగ్నెట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే పని, అంటే ఎనర్జీని పాస్ చేస్తుంది. ఇప్పుడు వుడ్ ఎలక్ట్రిక్ ఫ్రీక్వెన్సీని పాస్ చేయదు, కానీ మన బాడీ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ కోసమే తయారైంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ వైర్ ఉంది, ఈ వైర్ లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుద్ది, కానీ ఈ వైర్ ని తాకితే నాకు షాక్ కొట్టదు. ఎందుకు షాక్ కొట్టదంటే దీనిపైన ప్లాస్టిక్ కోటింగ్ ఇవ్వబడింది. ఇందులో ఎనర్జీని నేను చెక్ చేయాలంటే ఏం చేయాలి? టెస్టర్ తో చెక్ చేయాలి. అంటే ఇందులో ఎలక్ట్రిసిటీ ఉందా లేదా అని చెక్ చేయాలి. అంటే ఎలక్ట్రిసిటీ నేను చూడలేను, కానీ ఈ ప్లాస్టిక్ ని నేను తీసేసానంటే అప్పుడు ఈ వైర్ ని నేను తాకితే నాకు భయంకరంగా షాక్ కొడుతుంది. అందువల్ల మీరే ఆలోచించి చూడండి, ఒక చిన్న 1 mm ప్లాస్టిక్ వైర్ మనల్ని షాక్ కొట్టకుండా కాపాడితే, అంటే మనం షూ గానీ చెప్పులు గానీ వేసుకొని రోడ్డు మీద నడుస్తూ ఉంటాం, అలాగే పరిగెడతాం, అప్పుడు మనకి భూమి నుండి దొరికే ఎర్తింగ్ దొరకట్లేదు. అంటే మనకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంది. మనం భూమి నుంచి చాలా దూరం వెళ్ళిపోయాం, అందుకే మన శరీరంలో ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. ఫ్రెండ్స్, మన ఎర్త్ ఉంది కదా, అది ఒక పెద్ద హ్యూజ్ మ్యాగ్నెటిక్ గోళం. ఇప్పుడు నేను ఒక మోడల్ మీకు చూపిస్తా. ఈ ఎర్త్ మీకు ఆకాశంలో తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. మనం భూమికి పైన సూర్యుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మనకి భూమి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సూర్యుడు ఎంత పెద్దదో ఇటువంటి 13 లక్షల భూములు సూర్యుడి లోపల ఇముడుతాయి. సూర్యుడే మహా పెద్ద మ్యాగ్నెటిక్ గోళం. అది దాని చుట్టూరు అన్ని గ్రహాల్ని తిప్పుకుంటుంది. తర్వాత మన భూమి ఆకాశంలో వేలాడుట మీకు తెలుస్తుంది. అంటే భూమి లోపల మ్యాగ్నెటిక్ ఫోర్స్, గ్రావిటేషన్ ఫోర్స్ రెండూ ఉన్నాయి. అంతేకాక నార్త్ పోల్, సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ వెల్లడవుతున్నాయి. భూమి తనకు తాను ఒక రౌండ్ కొడితే అది డే అండ్ నైట్ అవుతుంది. అలాగే సూర్యుని తిరిగి వస్తే 1 year అవుద్ది, 365 days. శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ని 2 రకాలుగా ఇంక్రీజ్ చేయొచ్చు. ఒకటి యోగా ఎక్సర్సైజ్ ద్వారా, ఇంకొకటి బయోమాగ్నెటిజం ద్వారా. రెండిట్లో ఏదో ఒకటి చేసి తీరాలి. యోగా ఎక్సర్సైజ్ చేయడం అనేది కోట్లాది మందికి తెలుసు, కానీ అది చెయ్యరు. నిద్రపోవడం అందరికీ ఇష్టం, కానీ బైఫాల్ట్ నిద్రపోకుండా ఎవరు ఉండలేరు. సో మా 3/6, 5.5/6 సైంటిఫిక్ బయో మ్యాట్రసెస్ లో నిద్రపోండి. ఎండ్ రిజల్ట్ ని మాత్రం చూడండి. బయోమాగ్నెటిజం ద్వారా మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేసి బై డిఫాల్ట్ శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల బ్లడ్ సెల్స్ హెల్తీ అవుతాయి. తర్వాత మనకి రాబోయే ప్రమాదం నుండి కాపాడడానికి హెల్ప్ చేస్తుంది. బయోమాగ్నెటిజం ప్రివెన్షన్ కి పనిచేస్తుంది. మన శరీరంలో 95% రిపేర్ అండ్ మెయింటెనెన్స్ వర్క్ నిద్రలోనే జరుగుతుంది. అందువల్ల ప్రకృతి రాత్రినిచ్చింది మనం నిద్రపోవడానికి. అలాగే మనం నిద్రపోయే సమయంలో హైయెస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ కావాల్సి వస్తాయి. ఒకవేళ మీరు బయో మ్యాట్రసెస్ మీద పడుకుంటే మీ బ్లడ్ సర్క్యులేషన్ స్మూత్ అవడానికి అది హెల్ప్ చేస్తుంది. బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది. అందువల్ల మీరు ఎప్పుడు బయో మ్యాట్రస్ లోనే పడుకోవాలి. అది మన బ్లడ్ సర్క్యులేషన్ ని కరెక్ట్ గా ఉంచి ఆక్సిజన్ ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మన శరీరంలో ఎన్ని ఆర్గన్ పార్ట్స్ ఉన్నాయో దానికి ప్రపోర్షనట్ లెవెల్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ దొరికితే అది బాగా ఫంక్షన్ చేస్తుంది. మన కిడ్నీకి బాగా బ్లడ్ దొరికితే అది సరిగ్గా ఫంక్షన్ అవుతుంది. ప్యాన్క్రియాస్ కి బాగా బ్లడ్ దొరికితే అది బాగా ఫంక్షన్ అవుతుంది. ఏ సమస్య ఉండదు. దాంతో పాటు ఇన్సులిన్ జనరేట్ అవుద్ది. ఎలా మనం నిద్రపోయేటప్పుడు మన బ్రెయిన్ లో పీనల్ గ్లాండ్ అనే ఒక ఆర్గన్ ఉంది. పీనల్ గ్లాండ్ జనరేట్స్ మెలటోనియన్ హార్మోన్. తర్వాత మెలటోనియన్ హార్మోనే ఒకే ఒక హార్మోన్ మనకి నిద్రని ఇవ్వగలదు. పీనల్ గ్లాండ్ ఎప్పుడు మెలటోనియన్ హార్మోన్ ని జనరేట్ చేస్తుందంటే దానికి కరెక్ట్ అయిన మోతాదులో ఆక్సిజనేటెడ్ బ్లడ్ దొరికినప్పుడు. ప్రాపర్ మోతాదులో ఆక్సిజనేటెడ్ బ్లడ్ దొరికిందంటే పీనల్ గ్లాండ్ మెలటోనియన్ హార్మోన్ ని జనరేట్ చేస్తుంది. అప్పుడు మనం 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
ఒకవేళ పీనల్ గ్లాండ్ కి ప్రపోర్షనేట్ ఆక్సిజన్ లెవెల్ దొరకకపోతే అప్పుడు పీనల్ గ్లాండ్ ప్రాపర్ ప్రపోర్షన్ లో మెలటోనియన్ హార్మోన్ ని జనరేట్ చేయదు. అప్పుడు మన నిద్ర చెడిపోతుంది. 2, 3, 4 గంటలే పడుకోగలం. అడల్ట్ బాడీకి మాక్సిమం 8 గంటల సేపు నిద్ర అవసరము. బయోమాగ్నెటిజం మన శరీరాన్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీరు ఎక్కువసేపు నిద్రపోయినా అప్పుడు మీరు వ్యాధిగ్రస్తులే, తక్కువ నిద్రపోయినా అంతే. బయోమాగ్నెటిజం టాప్ టు బాటమ్ మీ శరీరంలో హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇది సర్క్యులేటెడ్ సిస్టమ్ లో పనిచేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ ఇంక్రీజ్ అవుద్ది, అప్పుడు మన శరీరం బ్యాలెన్స్ అవుద్ది. బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటాయి. మన శరీరంలో నేచురల్ గానే సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నా చేతి మీద ఒక స్క్రాచ్ ఏర్పడితే, అదే విధంగా కారులో ఒక స్క్రాచ్ ఏర్పడితే 3 నెలల తర్వాత ఏం స్క్రాచ్ కనిపిస్తుంది? చేతిలో ఉన్న స్క్రాచ్ కనిపించదు. లెఫ్ట్ లో స్క్రాచ్ అయిందా, రైట్ లో స్క్రాచ్ అయిందా అని మనకే తెలియదు. కానీ కారులో చూసారంటే సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ లేదు. అంటే హ్యూమన్స్ కి మన మనిషి బాడీలో నేచురల్ గా హీల్ అయ్యే కెపాసిటీని బాడీ ఇచ్చింది. ఈ ప్రపంచంలో మనుషులే కాదు, జంతువులకు కూడా ఆ కెపాసిటీని ఇచ్చింది. అడవిలో బ్రతికే పులి కూడా భూమితో కలిసింది, ప్రకృతితో కలిసింది. అంటే పులి చూసారంటే భూమి మీదే పడుకుంటుంది, నీళ్లని తాగుద్ది, ప్రకృతిలోనే జీవిస్తుంది. అది మాత్రమే కాదు, రోడ్డు మీద ఉన్న కుక్కలు కూడా భూమితోనే కలిసి ఉన్నాయి. మనిషి కూడా అంతే, ప్రకృతితో కలిసి ఉన్నాడు. కానీ వాడి శరీరం 150 సంవత్సరాలకి సృష్టించబడింది. కానీ 40-50 ఏళ్లకే అది చెడిపోయేలాగా చేసి నాశనం చేస్తున్నారు. మిత్రులారా, ఇండియా డయాబెటీస్ కి క్యాపిటల్ అయింది. ప్రపంచంలోనే డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువగా ఇండియాలో ఉన్నారు. ఎందుకంటే దురదృష్టవశాత్తు మన ఫుడ్ కార్బోహైడ్రేటెడ్ ఫుడ్ ని మీరు వెజ్ గానీ నాన్ వెజ్ గానీ ఏది తీసుకున్నా 2.5 గంటల్లో అది ఫ్యాటీ యాసిడ్ గా కన్వర్ట్ అయ్యి అది గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. దాన్ని నాశనం చేసే పని ఇన్సులిన్ మీ శరీరంలో డిసాల్వ్ ఆక్సిజన్ వల్ల ఫ్యాటీ యాసిడ్ తర్వాత గ్లూకోజ్ ని మండించి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. కానీ ఈ రోజు మన బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అయినందువల్ల ఇన్సులిన్ ప్రాపర్ ప్రపోర్షన్ లో గ్లూకోజ్ ని బర్న్ చేయలేకపోయింది. ఇప్పుడు మీరు బర్న్ చేశారు, ఒక పక్క గ్లూకోజ్ జనరేట్ అవుతుంది, ఇంకో పక్క ఇన్సులిన్ జనరేట్ అయింది. కానీ ఒకవేళ మీ బాడీలో డిసాల్వ్ ఆక్సిజన్ కొరత ఏర్పడితే అప్పుడు ఇన్సులిన్ గ్లూకోజ్ ని బర్న్ చేయలేదు. అవి కొంచెంగా బర్న్ చేస్తుంది, బర్న్ చేయదు, అలా చేస్తూనే ఉంటుంది. దీనివల్ల మీ శరీరంలో గ్లూకోజ్ పెరుగుతూనే ఉంటుంది. తర్వాత డయాబెటీస్ అనే భయంకరమైన వ్యాధి మీ శరీరంలో ఏర్పడుద్ది. డయాబెటీస్ యాక్చువల్గా క్యాన్సర్ కన్నా దారుణమైనది. డయాబెటీస్ మీ లోపలే ఉండి మిమ్మల్ని బోలుగా మారుస్తుంది, మీ శరీరాన్ని దొలిచేస్తుంది. డయాబెటీస్ వల్ల 40 నుండి 45 ఆర్గన్స్ చెడిపోయి చనిపోతూ ఉంటారు. దానికి ఒక ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ చూపిస్తా. ఇన్సులిన్, గ్లూకోజ్ తర్వాత ఆక్సిజన్ ముఖ్యత్వం ఏంటో చూపిస్తాను. ఇక్కడ టేబుల్ మీద నేను ఒక క్యాండిల్ ఉంచాను, దాంతో నేను మీకు ఈ డెమాన్స్ట్రేషన్ చూపిస్తా. మీరు బాగా చూడండి, నేను ఏం చేస్తున్నానో గమనించండి. ఈ ఎక్స్పెరిమెంట్ ని మనం స్కూల్లో కూడా చేసాం. ఇప్పుడు నేను ఈ క్యాండిల్ ని వెలిగిస్తున్నాను. ఇప్పుడు ఈ క్యాండిల్ వెలుగుతుంది, ఈ క్యాండిల్ బాగా వెలుగుతుంది. ఇప్పుడు నేను దీని మీద ఈ గ్లాస్ ని బోర్లో పెడతాను. మీకు తెలుస్తుంది శరీరానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానే, ఈ క్యాండిల్ మీద ఈ గాజు గ్లాసుని మూస్తున్నాను. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందో చూడండి. దీని ద్వారా దీని ముఖ్యత్వాన్ని మీకు చెప్తాను. మన శరీరానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. ఇప్పుడు బయోమాగ్నెటిజం మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. చూసారా, క్యాండిల్ ఆరిపోయింది. చూసారా, నేను ఇదే మీకు చెప్పాను. ఇప్పుడు మీరు తిన్నది గ్లూకోజ్ గా మారిపోయింది, ఇన్సులిన్ తయారైంది. ఇప్పుడు ఇన్సులిన్ గ్లూకోజ్ ని ఎలా బర్న్ చేయగలదంటే మన శరీరంలో ప్రాపర్ గా ఆక్సిజన్ ఉంటేనే. ఈ క్యాండిల్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇచ్చాను మీకు? క్యాండిల్ వెలిగింది, తర్వాత 15 సెకండ్లో ఆరిపోయింది. క్యాండిల్ 15 సెకండ్ల వరకు ఎలా వెలిగింది, తర్వాత ఎలా ఆరిపోయింది? దీనికి ఒకే కారణం, ఆక్సిజన్ కొరతే. ఆక్సిజన్ దొరకకపోతే అది ఎలగలేదు, ఆరిపోతుంది. సో ఇన్సులిన్ పని అదే. ఇన్సులిన్ గ్లూకోజ్ ని మండిస్తుంది. కానీ గ్లూకోజ్ ని ఎలా మండించగలదంటే మన శరీరంలో సరిపడే అంత ఆక్సిజన్ ఉండాలి. ఇప్పుడు బయోమాగ్నెట్ ఏం చేస్తుంది, మన శరీరంలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేసి శరీరంలోని డిజాల్వ్ ఆక్సిజన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అప్పుడు ఇన్సులిన్ పెరుగుద్ది, ఇక్కడ గ్లూకోజ్ పెరుగుద్ది. అప్పుడు సరైన మోతాదులో ఆక్సిజన్ దొరికిందంటే అప్పుడు ఇన్సులిన్ గ్లూకోజ్ ని ఈజీగా బర్న్ చేసి దాన్ని కన్వర్ట్ చేస్తుంది. ఆ తర్వాత శరీరంలో డయాబెటీస్ అనే వ్యాధే ఉండదు. ఎందుకంటే డయాబెటీస్ చాలా భయంకరమైన ప్రమాదకరమైన వ్యాధి. సో ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది అనుకుంటాను. శరీరంలో ఆక్సిజన్ అవసరం చాలా ముఖ్యం. మన శరీరంలో ఉన్న బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ వల్లే బ్రతికున్నాయి.
సో ఇదే ఆక్సిజన్ ముఖ్యత్వం. మ్యాగ్నెట్ అంటే బయోమ్యాగ్నెట్ మన ఆక్సిజన్ లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా డీటెయిల్ గా మనం డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. డయాబెటీస్ రూట్ కాజ్ ఏంటి, డయాబెటీస్ ఎలా వస్తుంది, దాని గురించి మనం ఇంకా అధికంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. డయాబెటీస్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఈ రోజు మనతో కలిసి ఉన్నారు. ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ గా మారిపోయింది. ఈ రోజు మనం ఇది తెలుసుకుందాం. హైపర్ టెన్షన్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళల్లో అలసట ఉంటుంది. ఆ అలసట ఎందువల్ల ఏర్పడుతుందంటే వాళ్ళ యొక్క క్యాపిలరీస్, వాళ్ళ యొక్క వెయిన్స్, వాళ్ళల్లో ఆర్టరీస్ ఉంటుంది, అందులో బ్లాక్స్ ఉంటాయి. అంటే అవి కాస్త నేరో అయిపోతాయి. అందువల్ల వాటికి చేరవలసిన బ్లడ్ సప్లై కాస్త తగ్గిపోతుంది. తర్వాత ఆ సప్లై ద్వారానే ఆర్గన్స్ కి బ్లడ్ వెళ్తుంది. హార్ట్ కి, లంగ్స్ వైపు, కిడ్నీ వైపు, అలాగే మజిల్స్ కి. సో అది తగ్గిపోవటం వల్ల ఆ ఆర్గన్ యొక్క ఫంక్షన్ చాలా వరకు తగ్గిపోతుంది. అప్పుడు మనిషికి అలసట ఏర్పడుతుంది. మరి ఈ అలసట నుండి మీరు తప్పించుకోవాలనుకుంటే అప్పుడు క్యాపిలరీస్ ని మీరు క్లీన్ గా ఉంచుకోవాలి, వెసల్స్ ని క్లీన్ గా ఉంచుకోవాలి. అలాగే ఏ ఒక్క ఆర్గన్ అయినా పనిచేయడానికి ఆక్సిజన్ కావాలి, అలాగే ఫ్యూయల్ కావాలి. సో ఆక్సిజన్ ఇస్ ద ఫ్యూయల్. మరి అది గనక మీకు దొరకపోతే ఆర్గన్ పనిచేయదు. మరి ఈ విధంగా డయాబెటీస్, అలాగే ఇంక్రీస్ అయిన ఇన్సులిన్ శరీరాన్ని చెడగొట్టడం మొదలు పెడుతుంది. అప్పుడు మీ ఒంట్లో బ్లాకేజెస్ మొదలవుతాయి. ఒకవేళ బ్రెయిన్లో బ్లాకేజ్ ఉంటే అది బ్రెయిన్ స్ట్రోక్ అని మనం అంటాం. హార్ట్లో బ్లాకేజ్ వచ్చిందంటే హార్ట్ అటాక్ అని అంటాం. అంటే హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఆర్గన్, అక్కడ ఉన్న టిష్యూస్కి ప్రాపర్గా బ్లడ్ దొరకటం లేదు. బ్లడ్ దేనికి అవసరం అంటే బ్లడ్తో ఆక్సిజన్ కూడా దొరుకుతుంది. మరి ఆక్సిజన్ లేకుండా ఏ టిష్యూ కూడా సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సో బ్రెయిన్ ఫంక్షన్ ప్రాపర్గా ఉండాలంటే, హార్ట్ ఫంక్షన్ ప్రాపర్గా ఉండాలంటే దానికి ప్రాపర్ బ్లడ్ సప్లై అవసరం. తర్వాత ఆ బ్లడ్ సప్లై ఏదో ఒక రకంగా స్టాప్ అవ్వడమో, ఏదో ఒక రకంగా బ్లాకేజ్ అయితే అది టిష్యూకి అందదు. సో అల్టిమేట్ టార్గెట్, అల్టిమేట్ ఎయిమ్ ఇస్ టు ప్రొవైడ్ ప్రాపర్ ఆక్సిజన్ టు ద బాడీ. అప్పుడే వెసల్స్ క్లియర్గా ఉంటాయి, ప్రాపర్ ఆక్సిజన్ మనం అందించగలం. సో మన ఆర్గన్స్ బాగా పనిచేస్తాయి, మనం ఆరోగ్యంగా ఉండగలం. థ్యాంక్ యూ. మీ దగ్గర నుంచి మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. తర్వాత మా ప్రజలు మీ నాలెడ్జ్, మీ ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారని నమ్ముతున్నాం. తర్వాత మన శాటిలైట్, మొబైల్, ఇంటర్నెట్ అన్నీ కూడా ఇక్కడ భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ ద్వారానే పరిగెడుతున్నాయి. ఈ రోజు పర్యావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడ్డాయి. ఈ రోజు మనకి 3 అడుగుల్లో ఒక ఇనుము ఉంది. అందువల్ల భూమి యొక్క నేచురల్ పవర్ ని అది దాని పక్కకి లాక్కుంటుంది. అందువల్ల దాని రేడియేషన్ డిస్టర్బ్ అవుద్ది. రోజు రోజుకి రేడియేషన్ ఎక్కువ అవుతుంది. 4G తర్వాత 5G వచ్చింది, తర్వాత ఫ్యూచర్ లో 6G రావచ్చు. సో రేడియేషన్ మన బ్లడ్ సర్క్యులేషన్ ని ఆపుద్ది, డిస్టర్బ్ చేస్తుంది. అందువల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ శరీరంలో డిస్టర్బ్ అవుద్ది. ఈ రోజు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ముఖం చూశారంటే ఏదో ఒక రకమైన స్ట్రెస్ లో ఉంటారు. స్ట్రెస్ మన శరీరంలో కోర్టిసాల్ అనే పేరు మీద హార్మోన్స్ ని జనరేట్ చేస్తుంది. ఈ కోర్టిసాల్ హార్మోన్స్ మన శరీరంలో బ్లాకేజెస్ ని ఏర్పరుస్తాయి. అందువల్ల మన ముక్కుతో శ్వాసించడం, మన లంగ్స్ ద్వారా శరీరం మొత్తం స్ప్రెడ్ అవ్వాల్సింది అది పూర్తిగా స్ప్రెడ్ అవ్వకుండా డిస్టర్బ్ అవుద్ది. సో ఇదంతానే స్ట్రెస్. దాని లైఫ్ స్టైల్, రేడియేషన్, పొల్యూషన్, ఆహారంలో కూడా మల్టిపుల్ కెమికల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ పొలాల్లో కూడా ఎన్నో పెస్టిసైడ్స్ యూస్ చేస్తున్నారు. అవన్నీ కూడా మన శరీరంలోకి వెళ్తున్నాయి. ఈ రోజున మనకి దొరకాల్సిన 5 ఎలిమెంట్స్ అవి చాలా తక్కువగా ప్రాపర్ గా మనకి దొరకట్లేదు. ఉదయాన్నే మనకి దొరకాల్సిన సూర్యరశ్మి మనకి దొరకట్లేదు. నేను మీకు ఫార్ ఇన్ఫ్రారెడ్స్ గురించి చెప్తాను. ఈ రోజున పిల్లలు ఎవరైనా ప్రీ మెచ్యూర్డ్ గా 8 నెలలకే పుడితే అప్పుడు ఆ బిడ్డకి ఇన్ఫ్రారెడ్ ఇచ్చే కాపాడతారు. మీరు చూసే ఉంటారు, ఆ బిడ్డని ఒక గ్లాస్ బాక్స్ లో ఉంచుతారు. తర్వాత పైనుంచి ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ ఇస్తారు. ఫార్ ఇన్ఫ్రారెడ్ ఆక్సిజన్ వల్ల ఆ బిడ్డకి ఎనర్జీ దొరుకుతుంది. అది చాలా ముఖ్యమైంది, నేచర్ ద్వారా దొరికింది. కానీ ఇప్పుడు అది రోజు రోజుకి చెడిపోతుంది. ఈ రోజు పర్యావరణంలోని గాలిని ఎవరు చెడగొట్టారు? ఇన్ఫాక్ట్ గాలి, నీరు అన్ని చెడిపోయాయి. మన సరౌండింగ్స్ లో ఒట్టి ఇనుము మాత్రమే ఉంది. కానీ 150 సంవత్సరాలకు ముందు ఇలా లేదు. అప్పుడున్న ప్రజలు ప్రకృతి వాతావరణంలో ఉన్నారు. సాయంత్రం 6 గంటలకల్లా గ్రామం అంతా నిద్రపోతుంది. దాంతోపాటు అప్పుడు కట్టిన ఇళ్ళు మట్టితోనూ, రాళ్లతోనూ, కర్రలతోనూ కట్టబడింది. నేచురల్ గా ఉండేవి. అందులో ఏ ఇనుము యూజ్ చేయలేదు. ఆ కాలంలో త్వరగా నిద్రపోయినందువల్ల త్వరగా లెగిసిపోతారు. వాళ్ళు త్వరగా లెగడం వల్ల వాళ్ళకి ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడానికి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేయడానికి ఏ సూర్యుని కిరణాలు మనకి లభించాలో 4-5 గంటలకి వాళ్ళకి ఆ సూర్యరశ్మి లభించింది. చాలా మంది వాళ్ళు ఒట్టి కాళ్లతోనే నడిచేవారు.
కర్రల మీద పడుకునేవారు. ఆ కాలంలో ప్రజలు భూమితో కనెక్టెడ్ గా ఉండేవారు, భూమితో అటాచ్డ్ గా ఉండేవారు. ఒక ఎర్తింగ్ దొరికేది, ఎర్త్ మ్యాగ్నెటిక్ పవర్ వాళ్ళకి ఆ కాలంలో దొరికింది. ప్రకృతి సిద్ధమైన నీరు తాగేవారు, అందులో మినరల్స్ ఉండేవి. ఇవాళ నుయ్యి తవ్వితే కెమికల్సే బయటకు వస్తున్నాయి. ఆ కాలంలో ఏది వైటల్ కాదు, ఏ పొల్యూషన్ లేదు, శుభ్రమైన గాలి దొరికేది. అందువల్ల ప్రజలకి అంతా శుభ్రంగా దొరికేది. ఆ కాలంలో ఎటువంటి కెమికల్ పెస్టిసైడ్ లేదు. ఆ కాలంలో ప్రజలకి శుభ్రమైన గాలి దొరికింది. వాళ్ళు ఉదయాన్నే లేచిన వెంటనే వాళ్ళకి ఆక్సిజన్ తో పాటు ఫార్ ఇన్ఫ్రారెడ్ రేసు దొరికాయి. వాళ్ళు భూమి మీద ఒట్టి కాళ్ళతోనే నడిచారు. అప్పుడు చెప్పులు లేవు, ఒట్టి కాళ్ళతోనే నడిచేవాళ్ళు, పొలంలో పనిచేసేవాళ్ళు, ప్రకృతితో వాళ్ళు కలిసిపోయేవారు. అందువల్ల అప్పటి ప్రజలకు ఇటువంటి వ్యాధులు ఏవీ రాలేదు. ఈ రోజు సైన్స్ ఎంత పెరిగినా కూడా వందలాది వ్యాధులు ఈ లోకంలో ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా ఈ మనిషి శరీరాన్ని ప్రకృతి 150 సంవత్సరాలు బ్రతికేలాగా చేసింది. కానీ ఇప్పుడు ఏంటంటే 40, 50, 60 ఏళ్లకే చనిపోయేలాగా తయారైపోయారు. మల్టిపుల్ వ్యాధులు తయారవుతున్నాయి. ఎందుకంటే 5 ఎలిమెంట్స్ మనకి సరిగ్గా దొరకట్లేదు. మనకి 5 ఎలిమెంట్స్ కావాలి, 6వదిగా మనకి ఏది అక్కర్లేదు. బ్రతకడానికి 5 ఎలిమెంట్స్ కావాలి, కానీ అవి మనకి దొరకట్లేదు. మెడికల్ స్టోర్ నుంచి మనం కొనుక్కొచ్చే మందులు మనలో ఉన్న డెఫిషియన్సీ కోసమే. మనకి ఆ 5 ఎలిమెంట్స్ సరిగ్గా దొరకనందువల్ల కెమికల్స్ ని, డ్రగ్స్ ని మన శరీరంలోకి వేసుకుంటున్నాం. తర్వాత ఏ ఒక్క డాక్టరు మనకి గ్యారంటీ గానీ వారంటీ గానీ ఇవ్వరు. అది మీరు గుర్తు పెట్టుకోండి. జీవితంలో ఏ ఒక్క డాక్టరు మనకి వారంటీ గ్యారంటీ ఇవ్వరు. దాంతోపాటు మీరు ఏదైనా సర్జరీకి వెళ్ళారంటే, హార్ట్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, అంటే కిడ్నీ సర్జరీ, ఏ సర్జరీ చేసినా డాక్టర్స్ మీ దగ్గర రాసి తీసుకుంటారు. చావడానికి 100% గ్యారంటీ ఉంది, కానీ బ్రతకడానికి 1% కూడా లేదని. సో గ్యారంటీ అనే పేరు మీద ఏదీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక ప్రింటర్ ఉండేవారు. ఆయన బ్రదర్ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసేవారు. ఆయన శాలరీ 57 సంవత్సరాల్లో 27,000. ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు మైకం వచ్చి పడిపోయారు. ఇంట్లో ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో చేర్చిన తర్వాత ఆయన కోమాకి వెళ్ళిపోయారు. ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. దాదాపు 17-18 రోజులు ఆయన కోమాలోనే ఉన్నారు. 18-19 లక్షలకి బిల్లు వచ్చింది. ఇంట్లో వాళ్ళు మొత్తం బిల్లుని కట్టారు. ఎవరికి 27,000 శాలరీయో వాళ్ళు 17-18 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఆయన్ని బ్రతికించుకోలేకపోయారు. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇది మీ బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ కి అనుకోండి. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత బైపాస్ సర్జరీకి కళ్ళు మూసుకొని 5 లక్షలు ఇచ్చేస్తున్నారు. దానికి ముందే మీరు ప్రివెన్షన్ తీసుకోండి. మా ప్రివెన్షన్ ప్రొటెక్టివ్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ ని ఎవరైతే హెల్తీగా ఉన్నారో వాళ్ళు మొదట్లో యూజ్ చేయడం ప్రారంభించాలి. దాంతో పాటు ఎవరైతే అన్హెల్తీయో వాళ్ళు యూజ్ చేయాలి. అంటే ఎవ్రీవన్ ఈ బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్ ని యూజ్ చేయాలి యాజ్ అ ప్రివెన్షన్, యాజ్ ఎ హీలింగ్. ఇది మీ బాడీని హీల్ చేసి మీ ప్రాబ్లమ్ ని కొంచెం కొంచెంగా హీల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇదే మంత్రం కాదు. మ్యాట్రస్ మీద పడుకున్నది, నీళ్లు తాగింది, బ్రాస్లెట్ వేసుకుంది, దీని వల్ల పరిగెత్తగలం అనుకోవద్దు. కొంచెం టైం తీసుకుంటుంది. మీరు కాస్త ఓర్పుగా ఉండాలి, టైం తీసుకుంటుంది. ఈ మ్యాగ్నెటిక్ కొద్దిగా టైం తీసుకుని రెస్పాండ్ అవడానికి టైం తీసుకుంటుంది. ఎందుకంటే మిగతా విషయాలు ఉన్నాయి, మీ లైఫ్ స్టైల్, జీవన శైలి, ఇంకా ఎలాగో ఎన్నో విషయాలు ఉన్నాయి. సో మ్యాగ్నెటిక్ తన పని చేస్తుంది, మీరు మీ పని చేయండి. మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ అన్ని పనులు చేస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దీన్ని యూజ్ చేయాలి. ప్రపంచంలో ఉన్న యానిమల్స్ కి, ప్లాంట్స్ కి, అగ్రికల్చర్ లో కూడా మేము మ్యాగ్నెటిక్ తీసుకురాబోతున్నాం. బయోమాగ్నెటిక్ మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ముందు మీ శరీరంలో ఉన్న కెమికల్ టాక్సిన్ ని, అంటే ఆహారం ద్వారా, గాలి ద్వారా మన శరీరంలోకి వెళ్లే టాక్సిన్ ని, దాన్ని కూడా ఈ బయోమాగ్నెటిజం బ్లడ్ సర్క్యులేషన్ ని అధికరించి చెమట ద్వారా, యూరిన్ ద్వారా దాన్ని బయటికి పంపడానికి ట్రై చేస్తుంటుంది. ఒకవేళ మీరు మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ ని యూజ్ చేయకపోతే, మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేయకపోతే, అప్పుడు చాలా సంవత్సరాలు ఆ టాక్సిన్ మీ శరీరంలోనే ఉంటుంది. అది శరీరంలో కుళ్ళిపోతుంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటర్నెట్ లోకి వెళ్ళి కూడా సెర్చ్ చేయొచ్చు. వైరస్ యొక్క ఇష్టమైన ఫుడ్ ఒకటి ఉంది అంటే అది మీ శరీరంలో ఉన్న టాక్సినే. ఎవరి శరీరంలో ఎక్కువ టాక్సిన్ ఉందో వాళ్ళ శరీరంలో ఈజీగా వైరస్ ఎంటర్ అవుద్ది. అది మీ శరీరాన్ని తొలిచేస్తుంటుంది. ఇవాళ మనం మెడికల్ స్టోర్ నుంచి మెడిసిన్స్ తీసుకొస్తున్నాం. ఆ మందులు మనకి రియల్ డెఫిషియన్సీ కాదు. నేను చెప్పినట్టుగా మన శరీరానికి ఏది అవసరమో అది మీరు అర్థం చేసుకోవాలి. మన శరీరానికి ఏది ముఖ్యం? మన శరీరానికి 5 ఎలిమెంట్సే కావాలి. అది తప్ప మనకి ఇంకేమీ అక్కర్లేదు. ఆరోగ్యానికి, హెల్తీ, ప్రాణంతో ఉండడానికి 5 ఎలిమెంట్స్ కావాలి. మెడికల్ స్టోర్ లో మనం లైన్ లో నిలబడి ₹1000 కెమికల్ కలిసిన మందులు కొనుక్కొచ్చి వాటిని మనం శరీరంలోకి పంపిస్తున్నాం.
ఈ రోజు ఏ స్ట్రీట్ లో చూసినా 100 అడుగులకి ఒక మెడికల్ స్టోర్ ఉంది. దానికి కారణం ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. మనకు కావాల్సింది 5 ఎలిమెంట్స్, బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ అండ్ మ్యాగ్నెటిజం ని అర్థం చేసుకోవాలి. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నంత వరకు మీరు ఎన్ని మందులు వేసుకున్నా అది ప్రయోజనమే ఉండదు. అలాగే ఆహారం కూడా మంచిది తీసుకున్నా కూడా మీ శరీరానికి అది హాని కలిగిస్తుంది. మీ సర్క్యులేటెడ్ సిస్టమ్ చెడిపోతే ప్రపంచంలో ఉన్న ఏ మందు పనిచేయదు. ఒకవేళ మీ బ్లడ్ సర్క్యులేటెడ్ సిస్టమ్ చెడిపోతే మీరు ఎంత మంచి డైట్ తీసుకున్నా అది 2-2.5 గంటల్లో టాయిలెట్లో ఫ్లష్ అయిపోతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ అండ్ బయోమాగ్నెటిజాన్ని డీప్ గా అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు ప్రాబ్లం నుంచి బయటికి రావాలంటే మీరు దీన్ని బాగా స్టడీ చేయండి. ఇది నేను చెప్పినందువల్ల కాదు, మ్యాగ్నెటిజం గురించి వేలాది పుస్తకాలు ఉన్నాయి. అన్ని పేజెస్ ఇన్ఫర్మేషన్స్ ఇంటర్నెట్ లో అవైలబిలిటీలో ఉన్నాయి. ముందు దాన్ని స్టడీ చేయండి. ఒకవేళ ప్రాబ్లం ని బై రూట్ నాశనం చేయాలంటే మ్యాగ్నెటిజం ని, బ్లడ్ సర్క్యులేషన్ ని, డిజాల్వ్ ఆక్సిజన్ ని మనం అర్థం చేసుకోవాలి. 5 ఎలిమెంట్స్ ని మనం అర్థం చేసుకోవాలి. నేచురల్ థెరపీని అర్థం చేసుకోవాలి. మనం ప్రకృతికి దగ్గరగా ఉండాలి. ఈ రోజు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఏదో రకంగా చెడు అలవాట్లకి దగ్గరయ్యారు. 150 ఏళ్లు బ్రతకాల్సిన ఈ శరీరం 40-50 ఏళ్లకే చనిపోతుంది. సో ఇదంతా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఆహారంలో కెమికల్, నీళ్లలో కెమికల్, శ్వాసించే గాలిలో కెమికల్, ఇలా మనకి లోపలికి వెళ్తుంది. ఇలా టాక్సిన్ ని బయటికి పంపడానికి మ్యాగ్నెటిజం కి, బ్లడ్ సర్క్యులేషన్ కి చాలా పెద్ద భాగం ఉంది. దాన్ని మనం డీప్ గా అర్థం చేసుకోవాలి. మన బాడీ ఈచ్ అండ్ ఎవ్రీ బ్లడ్ సెల్స్ జనరేట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ. భూమి కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని వెల్లడిస్తుంది. నేను చెప్పాను, మన భూమి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని వెల్లడిస్తుంది. దాని లోపల ఉన్న ఎలక్ట్రో కోర్ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని వెల్లడిస్తుంది. ఏ బయోమాగ్నెటిక్ ప్రొడక్ట్స్ మేము తయారు చేస్తున్నామో అందులో మేము బయోమాగ్నెట్ ని యూజ్ చేస్తాము. బయోమాగ్నెటిక్ ఆల్సో జనరేట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ వల్ల మన శరీరంలో 10 to 100 ఎలక్ట్రిసిటీ వోల్టేజ్ ఏర్పడుతుంది. దీని వల్ల మన శరీరంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ పార్ట్ ఫంక్షన్ అవుద్ది. ఆ మెకానిజం ఫంక్షన్ అవ్వడానికి మన బాడీకి ఎలక్ట్రిసిటీ కావాలి. అది ఎన్విరాన్మెంట్ లో ఉన్న బయోమాగ్నెటిక్ పవర్. దాన్ని మీకు బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్ గా ఇస్తున్నాం. అది మీకు కావాలి. ఏ మ్యాగ్నెటిక్ పవర్ మీకు దొరకట్లేదో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మేము మీకు తయారు చేసి ఇస్తున్నాం. దాన్ని మీరు యూజ్ చేయాలి. ఇందులో వేరే వేరే ప్రోడక్ట్స్ ఉన్నాయి. బయోమాగ్నెటిక్ మ్యాట్రెస్, వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఉంది, జంబో బ్రాస్లెట్ ఉంది. ఇలాగా మా దగ్గర 30 నుంచి 40 వేరే వేరే ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిని మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. అది కూడా సైంటిఫిక్ వేలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. 15-16 సంవత్సరాలుగా ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నాం. ఈ బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్స్ మీ శరీరంలో బయోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. మన శరీరం మొత్తం బ్లడ్ సెల్స్ తో నిండి ఉంది. ఇక మన శరీరంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ బ్లడ్ సెల్స్ జనరేట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ. దాంతో పాటు మన శరీరం మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ద్వారా 10 to 100 వోల్టేజ్ ఎలక్ట్రిసిటీని ఏర్పరుస్తుంది. అందువల్ల మన ఈ శరీరం, మన మెకానిజం రన్ అవుతూ ఉంది. మన శరీరం ఫంక్షన్ అవుతుంది. నడవడం, మాట్లాడడం, వినడం, కిడ్నీ, హార్ట్, బ్రెయిన్ ఫంక్షన్ ఇవన్నీ ఎప్పుడు సరిగ్గా పనిచేస్తాయి? మన శరీరం ప్రకృతిలోని ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ పవర్ ని తీసుకొని ఎనర్జీని తయారు చేసినప్పుడు. అందువల్ల మన బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఫంక్షన్ అవ్వద్ది. అందువల్ల మీరు ఎప్పుడు ఒరిజినల్ బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్స్ని యూజ్ చేయాలి. ఎలాగంటే ఈ బయోమాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్, తర్వాత మన బయోమాగ్నెటిక్ మ్యాట్రెస్ ప్యాడ్, జంబో కింగ్ బ్రేస్లెట్, యాంటీ స్నోరింగ్ ప్యాడ్, ఇలా ఎన్నో మేము మీకోసం తయారు చేసాం. ఫుడ్ పెయిన్ కూడా ఉంది. దాదాపు 30 to 40 ప్రోడక్ట్స్ మేము మీకోసం తయారు చేస్తున్నాం. ఇది 100% నేచురల్ ప్రోడక్ట్. ఇందులో ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అంటే మన భూమిలో 70% నీరుంది. మన శరీరంలో కూడా 70% నీరుంది. మన శరీరంలో కూడా నీటికి ముఖ్యత్వం ఉంది. నీరు కూడా ఆక్సిజన్ యొక్క ప్రతిరూపమే. 88% ఆక్సిజన్, మిగతా హైడ్రోజన్ తో కలిసి నీళ్లు ఏర్పడుతున్నాయి. నీళ్లని మీరు అలా ఓపెన్ గా పెడితే 2-3 రోజుల్లో ఆవిరైపోతుంది. సో నీరు కూడా ఆక్సిజనే. తర్వాత మ్యాగ్నెటిక్ వాటర్ తాగడం వల్ల ఏంటి బెనిఫిట్స్ నేను చెప్తాను. జనరల్గా మీరు చూసారంటే ఈ మ్యాగ్నెటిక్ టెండెన్సీ, మ్యాగ్నెటిక్ తన ప్రాపర్టీని ఎదురుగా ఉన్న వారి మీద జనరేట్ చేస్తుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ప్యాడ్ లో ఇందులో ఫుల్ అండ్ ఫుల్ హై పవర్, హై కెపాసిటీ నేచురల్ బయోమాగ్నెట్ ని యూజ్ చేసాం. ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ని బాటిల్ కి చుట్టూ పెట్టండి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఈ మ్యాగ్నెట్ నీళ్లలోకి తన ప్రాపర్టీస్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. తర్వాత నీళ్లు ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంది. అంటే నీళ్లలోకి ఎలక్ట్రిసిటీ పాస్ అవుద్ది. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ యొక్క మ్యాగ్నెట్ నీళ్లలో
స్ప్రెడ్ అవడం ప్రారంభించి నీళ్లు కూడా మ్యాగ్నెట్ గా మారడం ప్రారంభిస్తాయి. తర్వాత ఆ మ్యాగ్నెటిక్ నీటిని మనం తాగినప్పుడు ఆ మ్యాగ్నెట్ మన శరీరం మొత్తం పాకుద్ది. తర్వాత మన శరీరం మొత్తంలో ఏముంది, ఇది దేంతో తయారైంది? బ్లడ్ సెల్స్. బాగా జాగ్రత్తగా వినండి, ఇది మ్యాగ్నెటిక్ వాటర్. ఈ వాటర్ బాటిల్లో ఉన్న ఈ మ్యాగ్నెటిక్ వాటర్, ఈ మ్యాగ్నెట్ వాటర్ ని మ్యాగ్నెట్ గా మారుస్తుంది. తన ప్రాపర్టీని నీళ్లలో వదిలేసింది, అందువల్ల అది మ్యాగ్నెటిస్ అయింది. అందువల్ల మీరు తాగిన నీళ్లు మ్యాగ్నెటిక్ అయింది. ఇంతకు ముందే నేను మీకు చెప్పాను, మన బాడీ దేంతో తయారైంది? బ్లడ్ సెల్స్. బ్లడ్ సెల్స్ లో ఏముంది? హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ లో ఏముంది? ఐరన్. ఐరన్ ఏం చేస్తుంది? మ్యాగ్నెట్ ని అలా లాగుద్ది. దేని లాగుద్ది? మ్యాగ్నెట్ ని అలా లాగుద్ది. కాంబినేషన్ ఏంటి? మీరు మ్యాగ్నెటిక్ నీరు తాగారు, సో బ్లడ్ సెల్స్ లో ఉన్న ఐరన్ మ్యాగ్నెట్ ని అలా లాగుద్ది. అలాగే లాగింది. మ్యాగ్నెట్ లోపల ఏముంది? నీళ్లు వచ్చాయి. నీళ్లు ఏని రూపం? ఆక్సిజన్. అగైన్ ఏమైంది? బ్లడ్ సెల్స్ కి నీళ్ల రూపంలో ఆక్సిజన్ లభించింది. ఈ మ్యాగ్నెటిక్ నీటిని మీరు తాగారంటే అది ఒట్టి నీళ్లు కాదు, వాటర్ కమ్ ఆక్సిజన్. జనరల్ గా మన శరీరంలో 40-45 సంవత్సరాల తర్వాత ఎముకలు, తర్వాత జాయింట్స్ పెయిన్ వల్ల నొప్పులు ప్రారంభం అవుతాయి. నేను దాని గురించి తర్వాత చెప్తాను. నేను చెప్పినట్టుగా మన శరీరం మొత్తం బ్లడ్ సెల్స్తో తయారైంది. ఈ జుట్టు, ఈ గోళ్ళు, ఈ స్కిన్, ఈ ఎముకలు, ఇవన్నీ కూడా బ్లడ్ సెల్స్తో తయారయ్యాయి. ఎప్పుడు బ్లడ్ సెల్స్లో ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుందో అప్పుడు బోన్స్లో పెయిన్ స్టార్ట్ అవుద్ది. బాడీ లోపల డిసార్డర్, డిస్ఫంక్షన్ స్టార్ట్ అవుద్ది. అప్పుడు లిక్విడ్ తగ్గుద్ది. దానివల్ల బాడీలో జాయింట్ పెయిన్స్, తర్వాత మీ ఎముకల్లో అరుగుదల ఏర్పడుతుంది. దానివల్ల పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్స్ మనం యూస్ చేస్తున్నప్పుడు ఈ మ్యాగ్నెటిక్స్ ఏం చేస్తాయి? ఇంప్రూవ్స్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్, అలాగే ఆక్సిజన్ లెవెల్ ని పెంచుతాయి. ఆక్సిజన్ ప్రాపర్ గా దొరికితే మన ఎముకలు సూపర్ గా ఉంటాయి, వాటికి హెల్ప్ దొరుకుద్ది. సో ఈ మ్యాగ్నెట్ మన శరీరం లోపల ఆక్సిజన్ ని ఇంప్రూవ్ చేసి శరీరంలో ఉన్న జాయింట్ పెయిన్స్, బోన్ పెయిన్స్ అవి తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి, రివర్స్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. బయోమాగ్నెటిజం వలన ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. నేచురల్, రేరర్, స్పీషియస్, న్యూడినియం బయోమాగ్నెటిక్స్ ఎప్పుడు మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వవు. కానీ ఎలక్ట్రికల్ చార్జ్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అది మీ బాడీని హార్మ్ చేస్తాయి. సో మేము ఆ మ్యాగ్నెట్స్ ని యూజ్ చేయట్లేదు, యూజ్ చేయం కూడా. మేము నేచురల్ బయోమాగ్నెటిజం ని యూజ్ చేస్తున్నాం. అది మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా శరీరానికి ఇవ్వదు. అది చాలా బాగుంటుంది. వాటిలో మీకు 0 సైడ్ ఎఫెక్ట్సే. దీనివల్ల ఇంప్రూవ్మెంట్ రియాక్షన్ ఏర్పడొచ్చు. వామిట్ అవ్వడం, లూస్ మోషన్స్ అవ్వడం, దాంతోపాటు తల తిరగడం, స్వెల్లింగ్ అవ్వడం, బాడీలో పెయిన్ రావడం, ఇలాగ కొన్ని విషయాలు జరుగుతాయి. కానీ 100లో 4-5 హైలీ డిఫెక్టివ్, బాడీలో సమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకే. అంతేగాని 95% ప్రజలకి ఏ ప్రాబ్లం ఉండదు. అంటే ఇంప్రూవ్మెంట్ రియాక్షన్ రావడం మంచి సంతోషమైన విషయమే. మీ బాడీలో అది పనిచేయడం ప్రారంభించింది. మీ బాడీలో రిపేర్ వర్క్ ప్రారంభమైతే దాన్ని తలుచుకొని మీరు సంతోషించాలి. ఆ తర్వాత మన బాడీ ఏలాగా మ్యాగ్నెటిక్ పవర్ ని తీసుకుంటుందో అది మనకు కావాలి. ఒక పక్క కోట్లాది గాస్ పవర్ ఉన్నా అది మనకి ప్రాబ్లం లేదు. మన బాడీకి 1,00,000 నుంచి 3 లక్షల వరకు గాస్ పవర్ కావాలంటే దాన్నే తీసుకొని మిగతాది వదిలేస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మనకి ఎంత దాహం వేసినా, అంటే ఎక్కువ దాహం వేసినా మీ బాడీకి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది, మిగతాది వదిలేస్తుంది. అదే విధంగా మీరు ఎంత ఆహారం తీసుకోవాలో అంతే తీసుకోగలరు, కానీ అంతకన్నా ఎక్కువ మీరు తినలేరు. సో ఒక్కొక్క బాడీలోనూ ఒక్కొక్క మెకానిజం ఉంది. అంతకు మించి వెళ్తే అది కట్ అయిపోతుంది. సో మ్యాగ్నెట్ ఎంత దొరికినా బాడీకి ఎంత కావాలో అంత మాత్రమే తీసుకుంటుంది. ఎక్స్ట్రా మ్యాగ్నెటిక్ పవర్ ని బాడీ తీసుకోదు. ఈ హాల్లో లక్షలాది ఆక్సిజన్ అవైలబిలిటీలో ఉంది, కానీ బాడీకి 1000 ml కావాలంటే బాడీ అది మాత్రమే తీసుకుంటుంది, మిగతా వదిలేస్తుంది. అదే మన బాడీ. భూమి ఇచ్చే మ్యాగ్నెటిక్ పవర్ అవనివ్వండి, లేదా మనం ఇచ్చే మ్యాగ్నెటిక్ పవర్ అవనివ్వండి, అది మీ బాడీకి ఎంత కావాలో అది మాత్రమే అది తీసుకుని ఉంటుంది. మా ఈ వీడియో సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్ వీడియో దాదాపు గంటకు పైగా అయిపోయింది. ఈ గంట సేపట్లో నేను మీకు సైంటిఫిక్ విధానంలో అర్థమయ్యేలా చెప్పా. మా బయోమాగ్నెటిజం ఎలా పనిచేస్తుంది, ఇందులో 4-5 విషయాలను మేము స్పెషల్గా తీసుకున్నాం. ఒకటి బ్లడ్ సర్క్యులేషన్, ఇంకొకటి శరీరంలో ఉన్న డిజాల్వ్ ఆక్సిజన్ గురించి మాట్లాడాం. ఐరన్ మన శరీరంలో ఎలాగా బ్లడ్ సర్క్యులేషన్ స్ప్రెడ్ చేస్తుందో మాట్లాడాం. ఈ మ్యాగ్నెట్ ఏ వ్యాధికి మందు కాదు. ఈ మ్యాగ్నెట్ వాడడం వల్ల ఈ వ్యాధి గుణమవుద్ది, ఆ వ్యాధి గుణమవుద్ది అని నేను ఏ గ్యారంటీ ఇవ్వను.
ఈ ఫుల్ వీడియోలోనూ నేను అది మీకు చెప్పాను. బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అవడం వల్ల, ఆక్సిజన్ లెవెల్ డిస్టర్బ్ అవడం వల్ల బ్లడ్ సెల్స్ వీక్ అవుతాయి. బ్లడ్ సెల్స్ అన్హెల్తీ అవడం వల్ల ఏమేం వ్యాధులు వస్తాయి, బ్లడ్ సెల్స్ ని హెల్తీ చేయడానికి ఏమేం చేయాలి, తర్వాత మ్యాగ్నెటిజం యొక్క మా ఆల్టర్నేటివ్ మ్యాగ్నెటిజం థెరపీ ఏం చేస్తుంది అది చెప్పాం. ఈ ప్రపంచంలో దాని గురించి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. మ్యాగ్నెటిజం ఏం చేస్తుంది దాని సైన్స్ గురించి చెప్పాం. సో ఈ బయోటోరియం మీకు వారంటీ గ్యారంటీ ఏది ఇవ్వదు. ఈ వ్యాధి గుణమవుద్ది, ఆ వ్యాధి గుణమవుద్ది అని చెప్పదు. మేము దీని ద్వారా ఒకటి చెప్పాలని ప్రయత్నిస్తున్నాం. ఈ బయో మ్యాగ్నెట్ యూజ్ చేయడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుద్ది, ఆరోగ్యం దొరుకుద్ది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుద్ది. బై డిఫాల్ట్ శరీరంలో ఉన్న ఆక్సిజన్ ఇంక్రీజ్ అవుద్ది. ఆక్సిజన్ ఇంప్రూవ్ అవడం వలన బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటాయి. సో ఇది ఏ రకమైన మందు కాదు. ఇది వ్యాధిని గుణపరుస్తుందని కంపెనీ వాక్ ఇవ్వదు. ఒకవేళ బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటే నేచురలీ అన్ని వ్యాధులు పోతాయి. మేము ఇండియా మొత్తం మీద లక్షలాది ప్రోడక్ట్స్ ఇచ్చాం. వేలాది టెస్టిమోనీస్ మా దగ్గర ఉన్నాయి. దాన్ని వీడియో ద్వారా మేము మీకు చూపిస్తాం. తర్వాత మేము 16 సంవత్సరాలుగా ఒకే టేబుల్, ఒకే చైర్, ఒకే రూఫ్ కింద కూర్చొని పనిచేస్తున్నాం. 16 సంవత్సరాలుగా బయోమాగ్నెటిజం లో పనిచేస్తున్నాం. బయోమాగ్నెటిజాన్ని మీకు సైంటిఫిక్ వేలో చూపించాను. సో ఈ బయోటోరియం మీకు ఎటువంటి క్లైము ఇవ్వదు, కానీ బయోమాగ్నెట్ మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడానికి సహాయపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయితే మీ బాడీ హీల్ అవడానికి అవకాశం ఉంది. మీ శరీరంలోనే ఆల్రెడీ హీలింగ్ పవర్ ఉంది. ఆ ఆల్టర్నేటివ్ న్యాచురల్ థెరపీ ద్వారా, ఆ బయోమాగ్నెటిజం ద్వారా ఒక పూర్తి కాన్సెప్టే మాది. మీరు మీ డాక్టర్ ఇచ్చిన మందులు కంటిన్యూ చేయాలి, అది వేసుకోవడం ఆపకూడదు. మీ డైట్ ని డాక్టర్ చెప్పినట్టుగా కంటిన్యూ చేయాలి. మీ ఎక్సర్సైజ్ ని మీరు చేస్తూ ఉండాలి. మీ కన్సల్టెన్సీని మీరు కంటిన్యూ చేయాలి. దీన్ని ఆల్టర్నేటివ్ గా మీరు యూస్ చేస్తే ఈ మ్యాగ్నెట్ మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఆక్సిజన్ లెవెల్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కొంచెంగా మీ ప్రాబ్లమ్ ని రివర్స్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఒకవేళ 100లో 5 మందికి ఎటువంటి బెనిఫిట్ దొరకకుండా పోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ బ్లడ్ సెల్స్, మీ బాడీ మెకానిజం ఏంటో మాకు తెలీదు. సో ఈ బయోటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎప్పుడూ అనవసరమైన వాగ్దానాలని, క్లెయిమ్, వారంటీ, గ్యారంటీ ఇవి ఏవి ఇవ్వదు. ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీరు బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్ ని యూస్ చేయండి. అలాగే మీ శరీరంలో మీరు బ్లడ్ సర్క్యులేషన్ ని, ఆక్సిజన్ ని సరిచేసుకోనంత వరకు, పర్ఫెక్ట్ అవనంత వరకు మీరు ఎంత చేసినా, తలకిందులుగా నిలబడి డాన్స్ చేసినా మీ బాడీ ప్రాబ్లమ్స్ ఏది రివర్స్ అవ్వదు. టెంపరరీగా సరి అవుతుంది, మళ్ళీ వస్తుంది. సో మీరు బ్లడ్ సర్క్యులేషన్, మ్యాగ్నెటిజం, ఐరన్, బాడీ ఫంక్షనింగ్ అన్నిటినీ అర్థం చేసుకోవాలి. మ్యాగ్నెటిజం మన బాడీ మీద ఎలా పనిచేస్తుంది, మన బాడీ దానికి ఎలా రెస్పాండ్ అవుతుంది, ఈ విషయాలన్నీ కూడా మేము మీకు చెప్పాం. ఈ వీడియోలో మీరు అది డీటెయిల్ గా చూసుంటారు. ఎందుకంటే ఆఫ్ నాలెడ్జ్ ఫుల్ డేంజరస్. మీరు దీన్ని పూర్తిగా చూడాలి. మా దగ్గర ఇంకా పార్ట్స్ ఉన్నాయి, అవి కూడా ఇస్తాం. ఇది పార్ట్ 1 వీడియో. దాని తర్వాత పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అలా వస్తూ ఉంటాయి. మేము మీకు బయోమాగ్నెటిజం గురించి ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. దాంతోపాటు ఈ వీడియోస్ వేరే లాంగ్వేజెస్లో కూడా ఉన్నాయి. సో ఇది మా మొదటి ప్రయత్నం. మేము డే బై డే ఇంప్రూవ్ చేస్తాం, అది మీకు ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్. ఈ ఫిలిం ద్వారా తెలియపరిచిన వివరాల ఉద్దేశం చికిత్స గురించి కాదు, లేదా ఇది ఆరోగ్యం గురించి, లేదా దీని ఒక మందులా వాడకూడదు. ఈ వీడియో ద్వారా ఎటువంటి చికిత్స వాగ్దానం ఇవ్వబడలేదు. ఈ బయోటోరియం ప్రొడక్ట్స్ కి ఎటువంటి గ్యారంటీ, వారంటీ ఇవ్వబడలేదు. ఈ ఫిలిం ఉద్దేశం ఏంటంటే డాక్టర్ అడ్వైస్ లేకుండా ఏవి చేయకూడదు. కావాలంటే మీరు వాడుకోవడానికి ముందు మీ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. Information provided through this film is not intended to render medical or professional services and should not be used for diagnosis or as a substitute for any healthcare medicines or products. eBiotorium does not make any therapeutic claims regarding the health benefits of our products. eBiotorium gives no guarantee or warranty, expressed or implied. Content in this film is not intended to substitute for the advice of doctors, and if required, one should consult their own doctors before use.